నమస్కారం. ముందుగా ఎన్పిఎన్ న్యూస్ కు స్వాగతం. మీతో మాట్లాడుతున్నది మీ వెంకటేష్. ఈరోజు మనము బీసీ డిక్లరేషన్ మీద మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఏ విధంగా స్పందించారు, ఏ విధంగా బీసీ డిక్లరేషన్ ఒక చట్టం తీసుకురావాలని చెప్తా ఉన్నారు. బీసీల కోసం ప్రతి ఒక్క చట్టం తీసుకురావాలి. దాదాపుగా బీసీలు 300 పైగా చనిపోయారని చెప్తా ఉన్నారు. తర్వాత వచ్చేసి చాలా మందికి అక్రమ కేసులు బనాయించారు. అందుకోసం బీసీలు ప్రత్యేక చట్టం తీసుకొస్తాము, స్థానిక ఎలక్షన్స్ లోన ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ పోటీ చేసి ఒక చట్టం తీసుకొస్తాము అనేసి మాజీ సీఎం అయిన చంద్రబాబు గారు మరి నిన్న జరిగిన సభలోన ప్రసంగించడం జరిగింది. ఈ విధంగా మరి ఈ బీసీ డిక్లరేషన్ అనే యొక్క కాన్సెప్ట్ మీద మనం ఈరోజు లైవ్ డెబిట్ లో ఉన్నాము. మీరు ఎవరన్నా మాకు కాల్ చేయాల్సిన నంబర్ 9640201089. ఈ నెంబర్ కాల్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని పంచుకోవచ్చు. ఈరోజు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో ఈ విధంగా మరి బీసీ డిక్లరేషన్ ని ఏర్పాటు చేసిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ బీసీ డిక్లరేషన్ అంశం మీద ఈరోజు డేబిట్ లో ఉన్నాం. హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్, మీ పేరు? నా పేరు బుజ్జి సంతోష్ కుమార్, వడ్డెర పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా తెలిసిన పేరు. సరే, కూడా ఓకే సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నారు? ప్రస్తుతం హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ. ఓకే సార్, ఇప్పుడు బీసీ డిక్లరేషన్ అనేసి మాజీ సీఎం చంద్రబాబు గారు నిన్న ప్రకటించడం జరిగింది. దీనివల్ల మీ స్పందన ఎలా ఉంది సార్? నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ బీసీ డిక్లరేషన్ సభలో ముఖ్యంగా మెయిన్ గా వచ్చేసి 5 పాయింట్ల గురించి ఆయన మాట్లాడడం జరిగింది. అందులో ఒకటి ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో తీర్మానం. ఓకే, అది దాని గురించి మనము పూర్వాపరాల్లోకి వెళ్తే ఇంతకుముందు సత్యపాల్ కమిటీ అని చెప్పి గత 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ వారు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ప్రకటించారు. ఆ తర్వాత సత్యపాల్ కమిటీ అని చెప్పి దాన్ని వేశారు. మన అసెంబ్లీలో ఒక కమిషన్ తీసుకొచ్చి కమిషన్ రిపోర్ట్ ప్రకారమే మనం దాని మీద బేస్ అయ్యి మాత్రమే మనము పైకి పంపించాల్సి ఉంటుంది సెంటర్ కి. అదే ప్రొసీజర్ చేశారు. కానీ ఆ చేసిన తర్వాత దాన్ని వీళ్ళు వాళ్ళ ప్రభుత్వం వెళ్ళిపోవడం, 5 సంవత్సరాల్లో నిధులు ఇవ్వకపోవడం అనేది కొంత బ్యాక్లాగ్ జరిగింది. ఈసారి అలా జరగకుండా ఈ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఈ వచ్చే ప్రభుత్వంలో చేశారని చెప్పి మేము నమ్ముతున్నాము. అలా చేస్తే తప్పకుండా ఇది ఒక వడ్డన పర్యట ఒక మంచి చట్టం తీసుకొచ్చినట్టు ఎస్సీ అని చెప్పి ఎస్టీ జాబితాలో తీసుకొని రావడం అనేది చిరకాల కల కాబట్టి అది ఒక అడ్వాంటేజ్ అవుతుంది టీడీపీకి మాత్రం. అది తప్పకుండా అది చాలా మంది ఇప్పుడు 50-50 అన్నట్టున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా ఇదే హామీ ఇచ్చింది, కానీ నెరవేర్చలేకపోయింది. ఈసారైనా నెరవేర్చదని చెప్పి వడ్డర్ల కోరిక కాబట్టి చాలా మంది వడ్డర్లు కోరుకుంటున్నారు. అదే విధంగా క్వారీలలో వడ్డర్లకు రిజర్వేషన్ వర్తిస్తామని చెప్పి చెప్పింది. ఇది కూడా ఇంతకుముందు వడ్డర్లకి టీడీపీ ప్రభుత్వంలోనే క్వారీలో అధికారం వచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాం కంటే ముందు రామారావు గారి హయాంలో, ఎన్టీఆర్ రామారావు గారి హయాంలో క్వారీల హక్కులు మనకి రావడం జరుగుతుంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా కలిసి ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఇది కొనసాగింది. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక తెలంగాణలో ఈ రిజర్వేషన్ అనేది సివిల్ కాంట్రాక్ట్ లో తగ్గిపోవడం జరిగింది. ఆంధ్రలో కొంచెం అమలవుతుంది లేదు అన్నది మాకు మరి అవగాహన లేదు. కాకపోతే కొంతమంది అవుతుంది అని అంటున్నారు. అవిన క్వారీలు కూడా మన వడ్డర్ల చేతుల్లో అయితే లేవు. వడ్డర్ల పేరు మీద బినామీలుగా కొంతమంది ఈ క్వారీలు ఏదైతే ఉన్నాయో హస్తగతం చేసుకున్నారని మాత్రం 90% మేము చెప్పగలము. అవన్నీ కూడా వడ్డర్లకు వచ్చే విధంగా ఒక వడ్డర మాత్రమే క్వారీలు చేసే విధంగా ఉండాలని చెప్పి మేము వడ్డర రిజర్వేషన్ పోరాట సమితిగా ఇప్పుడు ఈ 5 డిమాండ్లు ఏదైతే టీడీపీ పెట్టిందో అవి కొత్త కాదు, అవి మేము పెట్టిన డిమాండ్లు అని చెప్పి ఒక విధంగా చెప్పుకోవచ్చు. మేము కోరుకునేది కూడా అదే. మా ఏ గౌడన్నకి చెట్టు మీద అధికారం ఎలా ఉందో, ఇప్పుడు ముద్దగాళ్ళకి చేపల మీద చెరువుల మీద ఎలాగ అధికారం ఉందో, అదే విధంగా రాయి కొట్టి రాయి మీద బతికే వడ్డరన్న కూడా రాయి మీద హక్కు ఉండాలి. కానీ ఇప్పుడు రాయి మీద పోతే రెవెన్యూ చట్టాలని చెప్పేసి ఆ చట్టాలు ఈ చట్టాలు, మట్టి ముట్టుకుంటే భూ వివాద చట్టాలని చెప్పేసి ప్రతి ఒక్క వడ్డర బిడ్డని కేసులు పాస్ చేసి వాళ్ళని జైలు పాలు చేసి ఇసుక దోవుకుంటే ఇసుక దోవుకొని ఈ విధంగా చాలా కేసులు వడ్డర్ల మీద పెట్టి వీళ్ళు క్రిమినల్ అనే ఒక ముద్ర వడ్డర జాతి మీద మోపడం జరిగింది.
Okay. ఇవన్నీ కూడా తిరిగిపోవాలంటే వీళ్ళకి ఆ భూమి మీద రాయి మీద హక్కులు రావాలి. Okay. నిజంగా ప్రభుత్వం వాళ్ళకి ఆ హక్కులు కల్పిస్తే ఇది టీడీపీ వడ్డీలకు ఒక పెను మార్పు తీసుకొచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు మనము. ఇంకోటి కార్పొరేషన్ ద్వారా ఉపాధి రుణాలు, పనిముట్లు, జేసీబీలు, బ్లాస్టింగ్ పరికరాలు, ట్రాన్స్ఫర్మేషన్లు, సబ్సిడీ ఇవన్నీ ఇస్తామని చెప్పి చెప్పింది. Okay. కానీ ఇవన్నీ కూడా గతంలో దేవేంద్ర మురళి అని చెప్పి ఒక టీడీపీకి చెందిన నాయకుడిని ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1 కోటి రూపాయలేమో 2 కోట్లు రుణాలు మాత్రమే మంజూరు చేశారు. అది ఎవరికి కూడా సరిపడని రుణం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కాకపోతే అప్పుడు కొత్త రాష్ట్రం కాబట్టి ఆ పరిస్థితులు అలా ఉన్నాయని చెప్పి కొంతవరకు సర్దుబాటు అయ్యింది. కానీ ఈ జేసీబీలు, క్రషర్లు ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం ఉన్న వడ్డర్ల జీవన విధానంలో మొత్తం కూడా మిషనరీ అయిపోయింది. మిషనరీ అయిపోయింది కాబట్టి యాంత్రికం అయిపోయింది. వడ్డర్లకు వృత్తి అనేది తగ్గిపోయింది. ఈ మిషనరీ అనే దానికంటే కూడా మిషనరీ మేనేజ్మెంట్, ఈ మైనింగ్ ఏదైతే ఉందో మైనింగ్ మేనేజ్మెంట్ లో వడ్డర్లకి వృత్తి నైపుణ్యము, ఉపాధి అనేది కల్పించి అందులో ఈ ప్రభుత్వం టీడీపీ పెట్టి ఉంటే బాగుండేదని మా ఒక అభిప్రాయం. అదే విధంగా ముఖ్యంగా మన మహిళలు, వడ్డెర మహిళలు ఎవరైతే ఉన్నారో వీరు కూడా పురుషులతో సమానంగా వీరి పనులు మన వడ్డెర మైనింగ్ పనులు అయితేనేమి, మిగిలిన రాయి పనులు అయితేనేమి చేస్తూ ఉంటారు. ఇది జగమెరిగిన సత్యం, చాలా మందికి తెలుసు. ఈ వడ్డెర ఆడబిడ్డ కూడా ఒక మగాడికి తక్కువ కాకుండా పనిచేస్తుంది. అలాంటి వాళ్ళని టీడీపీ మర్చిపోవడం బాధాకరం. మళ్ళీ వచ్చే ఇప్పుడు ఎన్నికల్లో మరి మేనిఫెస్టోలో వడ్డెర మహిళల గురించి కూడా మరి ఏదైనా పథకాలు పెడితే బాగుంటుందని చెప్పి మా వడ్డెర పోరాట సమితి అనుకుంటుంది. అదేవిధంగా చివరిగా వాళ్ళు ఇచ్చిన మరో హామీ, మన వడ్డెవన్న గారి జయంతి అధికారికంగా నిర్వహిస్తామని. ప్రస్తుతం వడ్డెర రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణలో కొట్లాడి సాధించుకుంది. గత జనవరి 11 నాడే ఇది అఫీషియల్ గా మన అన్ని తెలంగాణ జిల్లాలలో జరగడం జరిగింది. అదే విధంగా ఆంధ్రలో కూడా జరిగితే మంచిది అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక ఓవన్న స్వాతంత్ర సమరయోధుడు, ఒక వడ్డెర కులస్తుడు ఉన్నారని చెప్తే అది చాలా మందికి గర్వకారణము. ఆయన ఒక ఐకాన్ గా తీసుకొని కొత్త ఉద్యమమే మనం ఉద్యమాలు చేసుకొని ఆయన మన నాకలి చేయడం అని చెప్పి చాకలుకుంది సర్వాయి పాపన్న గౌడుకున్నారు. అదే విధంగా మన వడ్డెర ఓవన్న ఒక ఆనిముత్యం, మనకి దొరికిన ఒక ఆనిముత్యం కాబట్టి ఆయనని సగౌరవంగా గుర్తించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు. ఆ విధంగా గుర్తిస్తామని చెప్పి చెప్పడం కూడా శుభ పరిణామం, మేము ఆహ్వానిస్తున్నాము అని చెప్పి తెలియజేస్తున్నాం. జై వడ్డెర, జై ఓవన్న. ఓకే సార్, ఇప్పుడు ఈ వడ్డెర ఎస్టీలో జాయింట్ జీతాలో చేరుస్తామని సత్యపాల్ కమిటీ ఏర్పాటు చేశారు లాస్ట్ టీడీపీ వాళ్ళు. దాన్ని ఎందుకు నిర్వహించలేకపోయారు? అప్పుడు పరిస్థితులు మేము ఇంతకుముందు చెప్తా అన్నాను. ఇంతకుముందు సత్యపాల్ కమిటీ గురించి మీకంటే ముందే నేనే మాట్లాడడం జరిగింది. సత్యపాల్ కమిటీ అప్పుడు 2 సంవత్సరాలు కమిషన్ వేశారు. కానీ అప్పట్లో వాళ్ళు చెప్పిన కారణాలు ఏంటంటే, మేము ఈ కంటిన్యూగా ఈ 10 సంవత్సరాలు ఉన్నట్టయితే, అధికారం మా వద్ద ఉన్నట్టయితే కమిటీ అనేది కంటిన్యూ అయ్యేది అని చెప్పారు. అప్పుడున్న నిధులు సేకరణ అనేది ఆ కమిటీకి ఇవ్వడానికి కొంత ఆలస్యమైంది. ఆ నిధులు ఇవ్వలేకపోయాము. దాన్ని మళ్ళీ ఈసారి ఆ విధంగా కాకుండా చూసుకుంటామని చెప్పేసి అంటున్నారని చెప్పి టీడీపీ వర్గాల నుంచి మనకు ఒక వినికిడి. ఓకే, ఇది ఖచ్చితంగా ఎస్టీలకు అంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100% ఎస్టీలకు చేరుస్తారని మీకు హోప్స్ ఏమైనా ఉన్నాయా? శ్రీనివాస్ గారు, మనం మనిషి అన్న వాళ్ళు ఆచార్యులు. అదిగాక ఇంతకు ముందు వడ్డెలకు అనేది ఒక గుర్తింపు అనేది లేదు. ప్రస్తుతం ఈనాటి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా ఒక మనకి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాలా కార్పొరేషన్లలో కూడా మన వారికి చైర్మన్ పదవులు ఇవ్వడం జరిగింది. అదే విధంగా మనం పోరాడుతున్నాం. మన ఉనికిని అనే దాన్ని మనము నలువైపులా మనం వ్యాపింపజేశాము మన ఉద్యమాలతో. ఒక 10 సంవత్సరాల క్రితం ఉన్న వడ్డెర సంఘాలు వేరు, వడ్డెర కులస్తులు వేరు, వడ్డెర విద్యార్థులు వేరు, వడ్డెర యువత వేరు. ప్రస్తుతం అంతా కూడా చాలా పోరాట పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. కాబట్టి తప్పకుండా ఇవ్వాల్సిన పరిస్థితి టీడీపీ అనే కాదు, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఈ వడ్డెరని ఎత్తి చేయడం అనేది 60 years నుంచి 60 సంవత్సరాల వడ్డెర కథ కాబట్టి అది చేస్తుంది. చేసినా చేయకపోయినా చేస్తుంది అని చెప్పి మేము ఒక చెయ్యాలి అని కోరుకునే వాళ్ళుగా మా ఆశ. ఎప్పటికీ జరగదు అని చెప్పి మనం చెప్పలేము. మరి పరిస్థితులు రాదనుకున్న తెలంగాణనే వచ్చింది. ఒక ఎస్టీ డిపెండ్ అనేది 100% రావడానికి అవకాశాలు ఉన్నాయి. సార్, మిగతా వేరే రాష్ట్రాల్లో మీ వడ్డెర కులం ఎస్టీలో కానీ ఎస్సీలో కానీ ఏమైనా ఉందా? ఉందండి. కర్ణాటకలో మేము ఎస్టీలుగా ఉన్నాము. అదే విధంగా కొన్ని రాష్ట్రాలలో డిఎన్టీగా ఉన్నాము. విఎన్టీగా మన పక్కనే తమిళనాడు చూసుకుంటే ఎంబీసీ విఎన్టీగా ఉన్నాము. అదే విధంగా కొన్ని రాష్ట్రాలలో బీసీలుగా ఉంది. మన తెలుగు రాష్ట్రాలలో మేము ఎస్టీ అడగడానికి కూడా ప్రధానమైన డిమాండ్ ఎందుకనంటే ఇది ఉత్తర ఎరుకల యానాది లంబాడి ఈ 4 కులాలు ఒకప్పుడు ఈ 4 తెగలకు సంబంధించిన వారు డిఎన్టీతో ఉన్నారు. మన ప్రధాని
తొలి ప్రధాని వాజ్పేయి గారు, తొలి ప్రధాని మన నెహ్రూ గారు వచ్చినప్పుడు నెహ్రూ గారు ఈ విధంగా వీళ్ళు డిఎన్టీలుగా క్రిమినల్ ట్రాక్స్ గా ఉండకూడదని చెప్పి 4 తెగలున్నాయి డిఎన్టీలుగా మార్చారు. ఇప్పుడు ప్రస్తుతం వివిధ రాష్ట్రాలలో ఈ డిఎన్టీలలో ఉన్న నలుగురు కూడా ఎస్సీలుగా గుర్తించబడుతున్నారు. లంబాడి ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో ఎస్టీ, మన ఎరుకల యానాది చూసుకుంటే కూడా ఇక్కడ ఎస్టీ. ఇక్కడ మిగిలిపోయింది ఎవరనంటే ఓన్లీ వడ్డెర. మాతో పాటు ఒక తల్లికి పుట్టిన నలుగురు సోదరులు ముగ్గురిని ఎస్టీ చేసి ఒకరిని బీసీగా ఉంచడం అన్యాయం అని చెప్పి మేము అడగడం జరుగుతుంది. తెలంగాణ అసెంబ్లీలో కూడా మొన్న ఇదే విధంగా పార్లమెంట్ లో నామా నాగేశ్వరరావు గారు అడగడం జరిగింది. తెలంగాణ అసెంబ్లీలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారికి కూడా మేము చెప్పిన ప్రకారం వాళ్ళు కూడా ఇది ఏకీభవించి ఇదే నేను ఇప్పుడు మీతో చెప్పిన మాట్లాడి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఆయన అడగడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు చంద్రబాబు గారు సపరేట్ గా బీసీ చట్టం ఒకటి చేస్తా ఉన్నారు కదా, దీని వల్ల మీరు ఎస్టీలో జాయిన్ అవుతాం అంటే ఎస్టీ కావాలంటున్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ సార్ బీసీ ఎస్టీ? బీసీ ఎస్టీ అది ఇప్పుడు మనం ఎస్టీలో చేస్తారనేది పార్లమెంట్ ముందు మనకు అసెంబ్లీ తీర్మానం కావాలి. అసెంబ్లీ తీర్మానం అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మనకి ఎస్టీకి పార్లమెంట్ తీర్మానం జరగాలి. ఆ తర్వాత దీని అంతటికి కూడా ఒక ప్రక్రియ, ఆ ప్రక్రియ ఇవాళ జరగచ్చు, రేపు జరగచ్చు, ఎల్లుండి జరగచ్చు. 1 సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు, 5 సంవత్సరాలు పట్టచ్చు. కానీ ఈ రోజు మేమంటూ ఉన్న వాళ్ళం, మనమంటూ ఉన్న వాళ్ళం బీసీలుగానే ఉన్నాం. బీసీలలో కూడా మనకి రక్షణ అనేది చాలా తక్కువ. కాబట్టి మేమే కాదు మాతో ఉన్న బీసీలు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటాం. కాబట్టి ఆ బీసీ అనే దానికి బీసీలో చాలా రక్షణ తక్కువ ఉంది బీసీలకు. కాబట్టి వారికి రక్షణ చట్టం అనేది మేము బీసీలో ఉన్నప్పటికీ లేనప్పటికీ, ఎస్టీలో పోయినప్పటికీ పోకపోయినప్పటికీ బీసీకి రక్షణ చట్టం అనేది మేము 100% ఏకీభవిస్తాము, రావాలని కూడా కోరుకుంటాము. ఇప్పుడు ప్రజెంట్ బీసీగా ఉన్నాం కాబట్టి ఆ బీసీ అనేది వర్తిల్లాలని చెప్పి మేము కోరుకుంటాం. సార్, బీసీ ప్రత్యేక చట్టం చంద్రబాబు గారు తెస్తారంటారా అధికారంలోకి వచ్చిన తర్వాత? రాజకీయ నాయకులు మాటలు మనం నమ్మడానికి వీల్లేదని చెప్పలేము, అలానే చెప్పి నమ్మాలి 100% అని కూడా చెప్పలేము. ఎందుకంటే రాజకీయాలు అప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి మనము రాజకీయ నాయకులు 100% చేస్తారని చెప్పేసి మనము చెప్పామంటే అది తప్పు మాట అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు రాజకీయ నాయకులు చెప్పినవన్నీ చేసుకుంటూ పోతే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గానీ తెలంగాణ గానీ ఈ విధంగా ఉండేది కాదు, మనం ఎంతో అభివృద్ధిలో పోయేవాళ్ళం. సార్, తర్వాత వచ్చేసి బీసీలకు 50 సంవత్సరాలకి పింఛన్ ఇస్తాను అంటాడు. అంటే ఎస్సీ ఎస్టీ ఓసీలకు 60 సంవత్సరాలకు ఇస్తారా చంద్రబాబు గారు? ఈ బీసీల పెన్షన్ అనేది ఇప్పుడు పెన్షన్ లో చాలా రకాలు ఉంటాయి. అంటే పెన్షన్ లో ఒకప్పుడు 200 పెన్షన్, ఈ రోజు 2000 దాకింది పెన్షన్. కాబట్టి ఆ పెన్షన్ అనేది ఎస్సీ ఓసీ వీళ్ళకందరికీ మనం ఈ రోజు పర్టికులర్ గా నిన్న ప్రకటించింది బీసీ గురించే ప్రకటించారు. కాబట్టి మనం బీసీ గురించే డిఫైన్ అవ్వడం చాలా మంచిది. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు ఎస్సీ సభలు పెట్టుకున్నప్పుడు ఎస్సీలో వాళ్ళకి ప్రకటించవచ్చు, లేదంటే ఓసీ సభలు పెట్టుకున్నప్పుడు అక్కడ కూడా ప్రకటించవచ్చు, మనం చెప్పలేము. కాబట్టి ఈ రోజు బీసీ వరకు వచ్చింది కాబట్టి అది కూడా ఒక మంచి నిర్ణయం. ఎగ్జాంపుల్ ఎందుకంటే నేను చెప్తున్నాను, మా వడ్డెర కమిటీ చూసుకుంటే వడ్డెర కమిటీలో మేము చేస్తున్న మెయిన్ డిమాండ్స్ లో ఇది కూడా ఒకటి. ఎందుకంటే వడ్డెర మహిళలు అయితేనేమి, పురుషులు అయితేనేమి వీళ్ళందరూ కూడా శ్రమజీవులు, పొంగి పని చేసుకోవాల్సి ఉంటుంది. సుత్తి టాకి ఇవన్నీ కూడా పట్టుకొని మనం గడ్డపార ఇవన్నీ యూజ్ చేసి వంగి వేస్తూ ఉండాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళ ఎముకలు అనేది తక్కువ టైంలో అరిగిపోవడానికి అవకాశం ఉందని చెప్పి చాలా మంది వైద్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి మేము ఈ సజెషన్ తీసుకొని వీరికంటూ వృత్తి చేయడానికి ఒక 50 సంవత్సరాల రిటైర్మెంట్ ఏజ్ లో వీళ్ళకి ఒక పెన్షన్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మరియు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది. రిజర్వేషన్ పోరాట సమితిగా మేము చేస్తున్నాం. మెయిన్ డిమాండ్ లో ఇది 2వ డిమాండ్. సార్, ఇప్పుడు మీరు అంటే ఈ రాయి కొట్టడానికి వెళితే ఎముకలు అరుగుతాయని చెప్తున్నారు, కానీ రాయి కొట్టుకోవడం ఏమైనా పారిశ్రామికంగా ఉపాధి కల్పిస్తే ఇలాంటి అవకాశాలు అయితే ఉండదు కదా సార్? ఉండదండి. కానీ పారిశ్రామికంగా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమయంలో కూడా చాలా మంది అన్ని పథకాలు అందరికీ అర్హులని కాదు. ఏదైనా ఒక పథకం పెట్టినప్పుడు ఆ పథకంలో 10 మంది అర్హులు ఉంటారు, 10 మంది అనర్హులు ఉంటారు. కానీ ఇవన్నీ ఎత్తిపోతల ప్రక్రియ అనేది కొంతమంది జరుగుతూ ఉంటది. ఒక క్రైటీరియాని ప్రకటిస్తారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి వడ్డరాలని చెప్పాలంటే అందరూ వడ్డర్లకి పథకం ఇచ్చే అవకాశం ఉండదు. దానికి ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ లాంటిది, ఎంఆర్ఓ సర్టిఫికేట్ లాంటిది అమలు చేసే ప్రక్రియలో కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు కూడా జాబ్ చేసే వాళ్ళకి, మిగిలిన వాళ్ళకి ఇలాంటిది ఈ 50 సంవత్సరాలు అనేది వర్తించకుండా వాళ్ళు ఏమన్నా క్లాస్ పెట్టుకునే అవకాశం ఉండొచ్చు. ఓకే సార్, స్థానిక సంస్థ ఎలక్షన్స్ లోన పిల్లలు ఎంతమైనా పుట్టిని మీకు అవకాశాలు ఇస్తాము అంటున్నారు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత. అది ప్రత్యేక చట్టం చేస్తామంటున్నారు. దీనికి మీ సమాధానం? అది ఒకందుకు మంచిది కాకపోవచ్చు అండి. ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది పిల్లలైనా కొంతమంది ఈ ఒక దాని మీద భిన్నవాదాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఒకప్పుడు ఈ అవగాహన లేక మన వడ్డెర సామాజిక వర్గం గురించే మాట్లాడుకుంటే వెనుకబడిన వడ్డెర సామాజిక వర్గం, అదేవిధంగా
అవగాహన లేదు. ఎలా పోవాలి, రాజకీయంగా ఎదగాలంటే మనకి ఎంతమంది పిల్లలు ఉండాలి, ఎంతమంది పిల్లలు ఉండకూడదు అని చెప్పి చాలా మందికి ఇది తెలియదు. కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా రాజకీయంగా పైకి రావాలన్నా కూడా వాళ్ళకి ఒక నిబంధన అనేది చాలా కఠోరంగా మారుతుంది. ఒక మంచి రాజకీయ నాయకుడు ఆ వెనకబడిన సామాజిక వర్గంలో నుంచి ఒక నాయకుడు రావడం అనేది అరుదు. అలాంటి వచ్చిన నాయకులకు కూడా ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల దూకోవచ్చు వల్ల ఎథికల్ గా ఫిట్ అయినా కానీ ఏదైనా పోస్ట్ కి రాజకీయంగా కానీ ఇప్పుడు లీగల్ గా వచ్చేసరికి వారు వెనకకు పోవాల్సి వస్తుంది. అలాంటి వారి కోసం, అలాంటి వారిని రాజకీయంగా ముందుకు తేవాలంటే ఇలాంటి కొన్ని ఎక్సెప్షన్స్ చట్టాల ప్రకారం తీసుకొని రావాల్సి ఉంటుంది. అది కూడా ఫస్ట్ జనాభాకు అనుగుణంగా మొదట్లో ఈ ముగ్గురు పిల్లలు, ఇద్దరు పిల్లలు అనే నిబంధన లేకపోయింది. తర్వాత 20-30 సంవత్సరాల తర్వాత మారుతున్న కాలంకు అనుగుణంగా ఈ చట్టం అనేది మనం తెచ్చుకున్నాము. అదే 20-30 సంవత్సరాలు ఇప్పుడు అవుతుంది కాబట్టి మనం మళ్ళీ ఇప్పుడు మారుతున్న పరిస్థితిలో ఇలాంటి చట్టం ప్రవేశపెట్టడంలో తప్పు లేదని మేము భావిస్తున్నాం. సార్, చట్టసభల్లో చట్టం చేస్తే సరిపోతుందా, రాజ్యాంగంలో చట్టం చేయాల్సి వస్తుందా? ఈ చట్టసభలలో రాజ్యాంగంలో అనేది ప్రస్తుతం అక్కడ లీగల్ టీం ఉంటుందండి. లీగల్ టీం అనేది దానికి స్థానికంగా కొన్ని చట్టాలు స్థానికంగా చేసుకుంటే సరిపోతుంది. కానీ ఏంటంటే స్థానికంగా దాటినప్పుడు కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయాల్సి ఉంటుంది. లేదంటే ఇప్పుడు ఒక మున్సిపాలిటీకి చూసుకుంటే మున్సిపాలిటీ చట్టం అనేది మున్సిపాలిటీ వరకు మాత్రమే అది అప్లికేబుల్ అవుతుంది. కొన్ని స్టేట్ చట్టాలు ఉంటాయి, సెంట్రల్ చట్టాలు ఉంటాయి. అదే విధంగా స్టేట్ ప్లస్ సెంట్రల్ రెండు కలిపి చేసుకొని అమలు చేసుకునే చట్టాలు కొన్ని ఉంటాయి. ఈ మైనింగ్ డిపార్ట్మెంట్, ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లాంటివి వీటన్నిటి కూడా జాతీయ మరియు రాష్ట్ర అనుసంధాన చట్టాలు కొన్ని ఉంటాయి. దాని ప్రకారం వాళ్ళు పెట్టే రూల్స్ ప్రకారం ఏది ఎలా వర్తిస్తుంది అనేది వాళ్ళకున్న లీగల్ టీం అయితేనేమి మన ఐఏఎస్ అధికారులు వీళ్ళంతా కూర్చొని చర్చించిన తర్వాత రేపు ఆ చట్టాల గైడ్ లైన్స్ ప్రకారమే వాళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రాజ్యాంగ పరంగా కూడా నడుచుకోవాల్సి ఉంటుంది. రాజ్యాంగంలో ఉన్న నిబంధనల అనుగుణంగానే ఏ చట్టాలు చేసినా కూడా చేయాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే అభివృద్ధి ఉంటుందంటారా? చంద్రబాబు నాయుడు అధికారం అనేది మనం మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు అధికారానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఒకప్పుడు చాలా మంది ఒక బిల్ గేట్స్ అయితేనేమి పెద్ద అమెరికా పక్క రాష్ట్రాలను కూడా తీసుకొచ్చారు. కానీ అది ఆ రోజులో అదే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం జరిగింది. చాలా అతని సమకాలీకుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి చేతిలో ఓడిపోవడం జరిగింది. అదే విధంగా అతని సమకాలీకుని కొడుకు వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్ గారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో అతని చేతిలో కూడా ఓడిపోవడం జరిగింది. కాబట్టి అభివృద్ధి చేస్తాడు చేయడు అనడానికి మనం కులమానిక కాదు, చాలా మంది అభివృద్ధి చేస్తాడు అనేది నమ్మడానికి ఉంది. ఇప్పుడు చాలా మంది హైటెక్ సిటీ హైదరాబాద్ అంటే మేమున్న తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు అని అంటారు. మేము నడుస్తున్న రోడ్లు కూడా ఆయన చేసిన అభివృద్ధిలో భాగంగా వచ్చినవి. ఆనాటి బీజేపీ ప్రభుత్వం మరియు తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడిగా చంద్రబాబు నాయుడు ఆయన చేసిన అభివృద్ధిలో భాగంగానే ఈ రోజు మేము ఆయన వేసిన రోడ్ల మీద మేము నడవగలుగుతున్నాము. కాబట్టి అభివృద్ధి చేయడం అనే దానికి లేదు, అభివృద్ధి చేస్తారు. ఎవరైనా ఏ నాయకులు వచ్చినా కూడా అభివృద్ధి చేస్తేనే మళ్ళీ అతని ప్రభుత్వం రావడానికి వీలు ఉంటుంది. సార్, మరి అలాంటప్పుడు మాజీ సీఎం చంద్రబాబు గారు అధికారంలోకి ఈసారి ఎందుకు రాలేదంటారు? మేము చెప్పాం కదండి ఇంతకుముందు మాట్లాడుకుంటూ, అదే సీఎం గారు ఇప్పుడు ఈ రోజు రావచ్చు, రేపు పొద్దున ఇదే రోజు ఇప్పుడు మన జగన్ గారు మరి ఆయన ఓడిపోవచ్చు. అది ప్రజల అభిప్రాయం. రాజకీయ గాలి అనేది ఒకసారి ఒక విధంగా ఉంటుంది, ఇంకోసారి ఇంకొక విధంగా ఉంటుంది. ఒక జనరేషన్ ఆలోచన విధానం బట్టి, అప్పటి నాయకత్వం బట్టి, అప్పటి రాజకీయ పరిస్థితులు బట్టి ఒక రోజులో కూడా రాజకీయాలు మారిపోవచ్చు. దానిని మనం ఎవరం కూడా అంచనా వేయలేము. ఆ రోజున్న పరిస్థితులను బట్టి, ఆ రోజున్న తీసుకునే నిర్ణయాలను బట్టి చంద్రబాబు నాయుడు అయినా సరే, జగన్ అయినా సరే గెలుపు ఓటములు అనేది ప్రస్తుత రాజకీయాలను బట్టి మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు చంద్రబాబు గారు అంటే వికేంద్రీకరణ పాలన, కేంద్రీకరణ పాలన అని రెండు తీసుకొచ్చి, అంటే ఒకే ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తే మిగిలిన ప్రాంతాల్లో డెవలప్మెంట్ కాలేవు అనేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి పాలన వికేంద్రీకరణ అనేసి 3 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో 3 రాజధానులు ఏర్పాటు చేద్దాం అంటున్నారు. దానికి సమాధానం? ఒక రాష్ట్రంలో 3 వికేంద్రీకరణ పాలన ద్వారా 3 రాష్ట్ర రాజధానులు అన్నారండి. ఇప్పుడు 3 రాజధానులు అని ఆయన పేపర్ మీద పెట్టడం తప్ప ప్రస్తుత ముఖ్యమంత్రి అది ఎక్కడ రాజధానిగా ఎక్కడ అమలు కాలేదు. దాని మీద చాలా విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం అలా ఒక పెద్ద దేశంలో ఒక దానికంటే పెద్ద సౌత్ ఆఫ్రికాలోనే 3 స్టేట్ల నుండి వాళ్ళు అట్టర్ ఫ్లాప్ అయిన విధానం కూడా వాళ్ళు మనకు తీసుకొచ్చి చెప్పడం జరిగింది. చాలా విమర్శలు కూడా వస్తాయి. ఆయన కూడా దాని మీద ఆలోచించుకోవాలనే మేధావులు, నిపుణులు కూడా చెప్పడం జరిగింది. అదేగాక మన భారతదేశంలోనే 3 రాష్ట్ర రాజధానులు అనేది ఏ రాష్ట్రానికి కూడా లేదు. అదిగాక మనది ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక బంగారు బొమ్మ. దానిని ఇప్పుడు మనం చాలా ఎంత డెలికేటెడ్ గా కాపాడుకుంటే రేపు పొద్దున అది రాబోయే తరాలకు అంత భవిష్యత్తును ఇస్తుంది. ఇప్పుడు బయట వారి ఉద్దేశం ప్రకారం ఆంధ్రప్రదేశ్ అనేది చాలా అప్పుల్లో ఉంది, చాలా
వెనుకబడి ఉంది. చాలా ఒక విషయం చెప్పాలనంటే, ఒక విధంగా చెప్పాలనంటే ఆంధ్రప్రదేశ్ అనేది కొన్ని రోజుల తర్వాత మనం మర్చిపోవాల్సి వస్తున్నాయేమో అని చెప్పి బాధపడే రోజులు ఈ రోజుకున్నాయి. అది చంద్రబాబు నాయుడు చేయొచ్చు, అదే మన వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ గారు చేసి ఉండొచ్చు. ఏదైతేనేమి ఆంధ్రప్రదేశ్ అనేది చాలా వెనుకబడిపోయిందని చెప్పి బయట రాష్ట్రాల ప్రజలు ఒకప్పుడు బీహార్ లాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మారిపోయిందని చెప్పేసి చాలా మంది అని అంటున్నారు. అలా మారకుండా ఉండాలంటే ఇప్పుడు చంద్రబాబు వచ్చినా కానీ జగన్ వచ్చినా కూడా అభివృద్ధి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఓకే సార్, సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోన ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయి, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు. దానికి సమాధానం? మేము పక్క రాష్ట్రం తెలంగాణలో ఉన్నామండి. తెలంగాణ ఉన్నప్పటికీ కూడా కొంత మూలాలు మా బంధువులు గిరిజన వారంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా అక్కడ మేము చూసిన వరకు అయితే మా బంధువులు వాళ్ళు వీళ్ళు ఫేస్ చేసిన వాళ్ళు కొన్ని పథకాలు అందుతున్నాయి. మొత్తం అందట్లేదు అని అయితే మనం చెప్పలేము. చాలా వరకు పథకాలు అందుతున్నాయి. కానీ అందిన పథకాలు అదే విధంగా మేము కడుతున్న ట్యాక్సులు అది ఇంతకుముందు ఎప్పుడు కూడా మేము చూడని పన్నులు, అక్కడ వినని పన్నులు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు కడుతున్నారంటే వినాల్సి వచ్చింది, చేయాల్సి వచ్చింది. ఆ పథకాలు అందట్లేదని మనం చెప్పలేము. అదే విధంగా అందిన పథకాలతో మాత్రమే వాళ్ళు బతుకుతున్నారు, అది వాళ్ళకి యూజ్ అయ్యే పథకాలు అని చెప్పి మాత్రం కూడా మనం చెప్పలేము. ఓకే, ఆ ట్యాక్స్ ఏదో మీరు చూడని వినని ట్యాక్స్ అన్నారు కదా సార్, ఏమైనా చెప్పగలరా? ఏంటండి? మీరు చూడని వినని ట్యాక్స్లు అనేవి కడుతున్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. నేను చూడని వినని ట్యాక్స్ అంటే ఒకప్పుడు ₹2, ₹3 ఇక్కడ చాలా మంది ఏంటంటే మా వడ్డెర కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే ఇక్కడ బతుకు తెరువు కోసం మేము ఎక్కడ వలస జీవులు, వడ్డర్లు అంటే వలస జీవులు అంటారంటే ఒక ప్రాంతం నుంచి పని వాళ్ళకి బావుదోవే పని ఎక్కడ ఉంటే, ఇల్లు కట్టే పని ఎక్కడ ఉంటే అక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళ కన్న ఊరిని ఉన్న ఇల్లుని వదిలేసుకొని అలాంటి వాళ్ళు బయటికి తెలంగాణ అయితేనేమి, మహారాష్ట్ర అయితేనేమి ఇట్లా పనులు చేసుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ ఆ విధంగా వచ్చినప్పుడు ఆ ఇల్లులు అనేవి మూతపడి ఉంటాయి. ఆ మూతపడి ఉన్న ఇల్లులకి ఒకప్పుడు ₹2 లేదంటే ₹10 లేదంటే ఓపెన్ ఖాళీ జాగా వాళ్ళకి ఇచ్చిన ఖాళీ స్థలానికి పన్ను ఉండేది కాదు. ఇప్పుడు దాని మీద పన్ను అంటున్నారు. ఒకప్పుడు బాత్రూమ్ లాంటి క్లీనేజ్ కి, డ్రైనేజ్ క్లీనేజ్ కి అనే పన్ను ఉండేది కాదు. ఇప్పుడు దాని మీద కూడా పన్ను అని అంటున్నారు. ఇప్పుడు ఈ పన్నులకి ఇవన్నీ మేము ఎలా వింటున్నాం అంటే ఆ బతుకు తెరువు కోసం ఆంధ్ర వదిలిపెట్టి తెలంగాణ వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా మేము తెలంగాణ వడ్డర సంఘాలుగా వాళ్ళని కలుస్తున్నాము. వాళ్ళ బాధలు కూడా వింటున్నాము. వాళ్ళకి ఇక్కడ ఏదైనా బాధ వచ్చినప్పుడు కూడా మేము తీర్చడం జరుగుతుంది. కాబట్టి ఆంధ్ర తెలంగాణ 2 పరిస్థితులు మేము అక్కడ మేము పన్నుదారులు కాదు, పన్ను కట్టట్లేదు, కానీ కట్టే పన్నుదారుల వల్ల మేము ఇది తెలుసుకున్నాము. ఓకే సార్, ఓకే సార్, మీ యొక్క అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మరి బీసీ చట్టం ప్రత్యేక బీసీలకు చట్టం తీసుకురావాలి, బీసీలకు రక్షణ కల్పించారనే ఉద్దేశంతోన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఈ విధంగా ఒక చట్టం తీసుకురావడం జరుగుతోంది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకే ప్రత్యేక చట్టం ఏర్పాటు చేసి బీసీల ద్వారా అభివృద్ధి తీసుకువెళ్దామనే ఆలోచనతోనే ఉన్నారని చెప్తా ఉన్నారు. మరి బీసీలకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇవ్వడం జరుగుతుందని చెప్తా ఉన్నారు. 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తాం, తర్వాత స్థానికంగా ఎలక్షన్స్ లోన ఎవరైనా పోటీ చేస్తే ఎంతమంది పిల్లల ఉండి దానికి సంబంధం లేకుండా ఒక చట్టం తీసుకొస్తామనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మరి మన బీసీ డిక్లరేషన్ పైన మీరు మాట్లాడాలనుకుంటే కింద ఇచ్చిన నెంబర్ 9640201089 ఈ నెంబర్ కాల్ చేయగలరు. ఈ కాల్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని మా ద్వారా పంచుకోగలరు అనేసి మనం చెప్పడం జరుగుతుంది. మీరు కాల్ చేసిన నంబర్ 9640201089. మరి ఈ నెంబర్ కాల్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పవచ్చు. మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9640201089. ఈ నెంబర్ కాల్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని మా ద్వారా తెలుపగలరనేసి చెప్తా ఉన్నాం.
బీసీ చట్టం అనేది తీసుకురావడం మంచిదే, బట్ బీసీలు కూడా ఒక ప్రత్యేక చట్టం రావాలి అనే కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారు మరి నిన్న జరిగిన మీటింగ్ లో చెప్పడం జరుగుతుంది. ఈరోజు కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో సార్, నమస్తే సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ వినపడుతుంది సార్. కడప వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్. ఓకే ఓకే. నా పేరు రవి సార్. రవి. మీ పేరు సార్? రవి సార్. ఓకే సార్. సార్ ఇప్పుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న బీసీ డిక్లరేషన్ ఒక కాన్సెప్ట్ వదలడం జరిగింది. 50 సంవత్సరాలకు పింఛన్ ఇవ్వడం. ఓకే సార్, బీసీ డిక్లరేషన్ అంటే ఇప్పుడు అక్కడ మనకు బీసీలో చాలా ఉన్నాయి. ఇప్పుడు పర్టికులర్ గా అంటే బీసీ డిక్లరేషన్ ఓటర్ల కోసం కేటాయించింది. ఒక 6 పాయింట్స్ ఇక్కడ నేను రేజ్ చేశారు కదా. ఓకే. ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీ తీర్మానం ఒకటి, క్వారీలో ఓటర్లకు రిజర్వేషన్, వృత్తిదారులకు 50 ఏళ్ళకి పెన్షన్ ఒకటి, తర్వాత కార్పొరేషన్ ద్వారా బీసీ స్వయం ఉపాధి, పనిముట్లు, ప్లాస్టిక్ పరికరాలు, ఫిషింగ్ మిషన్లు ఉపయోగన చేయించిన అధికారికంగా. సో ఈ 6 పాయింట్స్ వచ్చేసి వీటితో అంటే ఇప్పుడున్న ఓటర్లు సాటిస్ఫై అయిన వాళ్ళకు మాత్రం మంచి జరుగుతుందని, న్యాయం జరుగుతుందని మేమైతే అనుకోము. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సార్, ఇక్కడ ఎస్టీ జాబితాలో చేస్తారనేది మనకు అసెంబ్లీ వరకు మన ఈ స్టేట్ గవర్నమెంట్ చేసే ఒకటే కాదు. అది యాక్చువల్ గా అది పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయాలి. ప్లస్ మెజారిటీ ఎంపీలు మన బిల్లుకు అంటే దీని గురించి బిల్ పాస్ చేయాలంటే ఈ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. ఓకే. సో ఇది వాళ్ళు టైమింగ్ చెప్పలేదు అనమాట. ఇక్కడ ఇది ఒక మైనస్ పాయింట్. ఓకే, అంటే ఎప్పుడు చేరుస్తాం ఎస్టీలే కానీ టైం చెప్పలేదు. అంటే ఇది ఏంటంటే బీసీలను అంటే బీసీలుగా ఓటర్లు మధ్య పెట్టి ఓటు బ్యాంకింగ్ కోసం చేసే ఒక వన్ ఆఫ్ ద ప్లాన్ లాగా ఉంది. అది సార్ విషయం. అంటే ఇప్పుడు వడ్డేరు ఓటు బ్యాంకులకు వాడుకునే ఉద్దేశంతోనే ఇలాంటివి బయటకు చెప్పారని చెప్తా ఉన్నారా మీరు? 100%. ఓకే. కనుక మెయిన్ ఇంటెన్షన్ అలానే ఉంది. ఓకే. ఇంకోటి ఏంటంటే మాకు రిజర్వేషన్ కాదు సార్ కావాలి. రిజర్వేషన్ అంటే ఇప్పుడు మనకు ఎస్టీ జాబితాలో రిజర్వేషన్ అనేది సరే ఓకే, అది అవుతుందో లేదో సెకండరీ విషయం. ఓకే. ఎస్టీ అనేది చాలా రోజుల నుంచి చాలా మంది చెప్తారు. ఓకే, అది దాన్ని పక్కన పెట్టే జనాభా ప్రాతిపదికన ఎస్టీలో మనకు అసెంబ్లీలో మాకు పార్లమెంట్ ఎంపీ పార్లమెంట్ సీట్స్ కానీ అసెంబ్లీ సీట్స్ కానీ జనాభా ప్రాతిపదికన రావాలి. ఇది వదిలేసి దీన్ని పక్కన తప్పించి దీన్ని డైవర్ట్ చేసి దీన్ని తీసుకొని వచ్చారు ఈ పాయింట్ లో. ఇది ఒక చెప్పు. రెండు పాయింట్లను బెచ్ చేసుకుని చూస్తే ఓటు బ్యాంకింగ్ కోసం ఏదో ఒకటి చేద్దాం, ఓటు బ్యాంకింగ్ మనకు ఓట్లు పడేదాని కోసం అనేది మాకైతే కనపడతాం. ఓకే. రెండో పాయింట్ వచ్చేసి క్వారీలో ఓటర్లకు రిజర్వేషన్. క్వారీలకి పెన్షన్ ఉంది కదా సెకండ్ పాయింట్. ఓకే. దాంతో పాటు 50 ఏళ్ళకి పెన్షన్ ఉంటే ఓకే బాగుంది. అయితే పెన్షన్ తో పాటు ఇప్పుడు యాక్చువల్ గా చాలా మంది మా ఓటర్లు మొత్తం మెజారిటీ పీపుల్స్ అన్ఎడ్యుకేటెడ్ గా క్వారీలో ఇప్పుడు ఇక్కడ ఇచ్చారు మనకు కింద పాయింట్ లో వాళ్ళతో వర్క్లు చేసుకుంటా లేకపోతే ఇంకోటి చేసుకుంటా ఉంటారని చెప్పినారు. అలాంటి వాళ్ళు ఎంత చేసినా కూడా వాళ్ళకు ఎన్ని రోజులు చేసినా కూడా వాళ్ళకు మెయిన్ రిసోర్స్ బేసిక్ నీడ్స్ అంటే కూడు గుడ్డ తర్వాత స్థానిక కలిగించేటి అయితే మెన్షన్ చేయలేదు. సో దాంట్లో భాగంగా ఇల్లు లేనప్పుడు ప్రతి ఒక్కర కుటుంబానికి 3 సెంట్లు స్థలము గవర్నమెంట్ ప్లస్ దాన్ని వాళ్ళు కట్టుకునేదానికి ఒక 2-3 టర్మ్స్ 6 lakhs అమౌంట్. నీకు 1,90,000 2,30,000 అయితే సరిపోతుంది. ఓకే. అది ఇప్పుడుండే ప్రజెంట్ జనరేషన్ అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సిమెంట్ కానీ స్టీల్ కానీ కొన్ని మెటీరియల్స్ కానీ మీరు మనం చూడాలి ఎట్లా ఈ రేట్స్ ఎట్లా ఉన్నాయి. వాళ్ళు ఈ 3 సెంట్లు స్థలం ఇస్తే దాన్ని ఎస్టిమేషన్ వేసినా కూడా మనకు అర్థమైంది ఎంత అమౌంట్ అవుతాయి.
అప్పుడు దాదాపు వాళ్ళకి ఎంత లేదు అనుకుంటున్నా కూడా దాదాపు 10 lakhs అవుతుంది. దాదాపు మనం 60% గవర్నమెంట్ ఇవ్వాలి. ఓకే. 60% అంటే 6 lakhs. ఉమ్. తర్వాత వాళ్ళ జీవనం రహించని ప్రజలకి ఒక ఎకరా నుంచి 3 ఎకరాలు అంటే ఒక ఫ్యామిలీ బిలో పావర్టీ లైన్ లో ఎవరైతే ఉన్నారో దాన్ని బట్టి వాళ్ళకి అగ్రికల్చర్ ల్యాండ్ వాళ్ళకు కేటాయించాలి. ఓకే. ఇలాంటి సెకండ్ పాయింట్ లో ఇలాంటివి పెట్టకుండా ఓన్లీ వృత్తిదారులకు 50 ఏళ్ళ పెన్షన్ అనేది పెన్షన్ ఏముంది దాని ఇది గవర్నమెంట్ 3,000 4,000 ఇస్తుంది. దాంతో వాళ్ళు బ్రతకడం చాలా కష్టం. ఓకే. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇది కూడా ఒక మెయిన్ రీజన్ ఓట్ బ్యాంక్. ఓకే. నెక్స్ట్ హోటల్కు క్వారీలో రిజర్వేషన్. ఒకసారి ఎప్పుడు క్వారీలోనే మిగిలిపోవాలా యూటర్లు అంటే మేము ఇది కాదు వాళ్ళు కోరుకునేది క్వారీలో కాదు. 3 ports, కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్, 3 ports, షిప్పింగ్ హార్బర్ వీటిల్లో పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కు వాళ్ళకేమో టెండర్లు, దాంట్లో వాళ్ళకి రికమెండేషన్స్. ఓకే. సో ఇక్కడ హోటల్కి అయితే అసలు దాని గురించి కొంతమంది తెలియదు మెజారిటీ పీపుల్స్. క్వారీలో రిజర్వేషన్స్ కాదు మెయిన్ రీజన్. కాంట్రాక్ట్ రిజర్వేషన్ కావాలి, ప్రతి టెండర్ లో రిజర్వేషన్ కావాలి. ఓకే. ఇది మెయిన్ రీజన్. అంటే హోటళ్లకు బీసీలకు హోటళ్లకు ఏదైనా మేలు చేద్దామని మెయిన్ ఉద్దేశంతో చెప్తే ఇది చెప్పాలి. సో మాకు కావాల్సింది కూడా ఇది. ఓకే. దీన్ని బట్టి కూడా మాకు అర్థం అవుతుంది ఈ మా ఓట్ బ్యాంకింగ్ కోసమే. తర్వాత కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధికి రుణాలు. అంటే ఇక్కడ కార్పొరేషన్ ద్వారా అనేది స్వయం రుణాలని చెప్పారు కానీ ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ లో ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయి, ఏ కార్పొరేషన్ ఎంత లోన్ శాంక్షన్ చేస్తా ఉంది, అంటే ఏ కార్పొరేషన్ కి ఇప్పుడు ప్రెసెంట్ 5 ఏళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఏ గవర్నమెంట్ అయినా కానీ సో వాళ్ళు ఎంత ఇచ్చారా అసలు లేదా, ఇచ్చింటే ఎవరెవరికి ఇచ్చారు, ఎవరెవరికి ఎంత ఇచ్చారు, ఎంత ఇచ్చినా కూడా ఏ వర్గానికి ఎంత ఇచ్చినారు, బిలో పవర్టీ లైన్ ఇచ్చినారా, అబో పవర్టీ లైన్ లో ఉండే వాళ్ళకి ఇచ్చినారా మీరు తీసుకొని అట్లయితే బిలో పవర్టీ లైన్ లో ఉండే వాళ్ళకు ఈ పథకం వర్కౌట్ కాదు యాక్చువల్ గా. ఎందుకంటే వాళ్ళు బేసిక్ పెట్టినారు. ఇంకోటి ఏంటంటే ఇట్లా కాకుండా ప్రతి ఎవ్రీ ఇయర్ బడ్జెట్ లో స్టేట్ బడ్జెట్ లో 10,000 కోట్లు ఈ వర్గానికి కోసం 10,000 కోట్లు శాంక్షన్ చేస్తాక 10,000 కోట్లు శాంక్షన్ చేసి బిలో పవర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ కానీ అన్ఎంప్లాయ్మెంట్ కానీ చిన్న కొంతమంది మేధావులు కానీ ఎవరైనా కానీ వాళ్ళకు ఏ షూరిటీ లేకుండా గవర్నమెంట్ షూరిటీతో వితౌట్ షూరిటీ గవర్నమెంట్ షూరిటీతో వాళ్ళు లోన్ ఇవ్వాలి. దానికి అరువులకు తగ్గట్టు ఇది మాకు కావాలి. అంతేగాని ఇదేదో కార్పొరేషన్ ద్వారా మేము ఏదో ఇస్తామనేది పాయింట్స్ కరెక్ట్ గా మెన్షన్ చేయకుండా పర్టికులర్ గా చెప్పకుండా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇదంతా మోసం చేయడానికి ఓట్ బ్యాంక్ గా వాడుకోవడానికి చెప్తా ఉన్నారు. సార్, సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనా ఏమైనా మీ వడ్డీర్లకు మేలు జరిగిందా? జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అంటే చెప్పాను కదా సార్, ఎవరైనా అంటే వాళ్ళు కూడా మాకు బీసీ డిక్లరేషన్ లో చేశారు కాబట్టి మేము చెప్పాము. అంటే దీనికి పర్టికులర్ గా రేపు వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళు కూడా లీడ్ చేస్తారు, ఇంకా చేయట్లేదు కదా, చేస్తారు. చేసినప్పుడు ఖచ్చితంగా మేము అసలు ఎంత నిజం ఉంది ఎంత వాస్తవం అనేది ఖచ్చితంగా దాని గురించి కూడా మేము మాట్లాడతాం. సార్, ఓన్లీ వడ్డీర్లకే 10,000 కోట్లు కేటాయించాలంటే మిగతా వాళ్ళకి కూడా ఉంటారు కదా, వాళ్ళ బడ్జెట్ కూడా చూసుకొని కేటాయించాల్సి వస్తుంది కదా, దానికి సమాధానం అంటే ఒకటి సార్ ఇప్పుడు ఇక్కడ ఇది చాలా వెనకబడిన జాతి అనమాట. జాతి చాలా వెనకబడిన జాతి. మిగతా కొంచెం ఇది చాలా వెనకబడిన వర్గాలు అంటే ఇది ఒకటే కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి బీసీ వర్గాల్లో కానీ ఎస్సీ వర్గాల్లో కానీ. ఒకటి ఇక్కడ ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్, ఒకరికి రిజర్వేషన్, ఓటర్లు అనేది బీసీకి రిజర్వేషన్ లేదు, ఓబీసీలో. ఒక ఓసీలు కొంతమంది ఇక్కడ ఉన్న అగ్రవర్ణ కులాలతో పాటు వీళ్ళు కూడా మేము కూడా ఈక్వల్ అని ఇక్కడ మనకు గవర్నమెంట్ లో ఉంది. సో ఎట్లా అనేది అది కరెక్ట్ కాదు. ఓకే సార్. ఎందుకంటే ఆ రిజర్వేషన్ అనేది ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి ఆల్మోస్ట్ అది ఉంది కాబట్టి వాళ్ళు కొంతమంది ఇప్పుడు వాస్తవానికి చెప్తే
స్థాయిలో ఉండే మా కమ్యూనిటీ కంటే వాళ్ళు కొంతమంది రిజర్వేషన్ పొందడం వల్ల కొంత అప్డేటెడ్ గా బాగున్నారు. సో ఇప్పుడు కింద ఉన్నారు ఇలా ఉన్నారు, పైన అంటే అగ్రవర్ణాలు వాళ్ళ రికమెండేషన్ తోనో వాళ్ళ క్యాపబిలిటీనో వాళ్ళకున్న రిసోర్సెస్ వాళ్ళకున్న ఎనీథింగ్ ఏదైనా కావచ్చు, దాంతో వాళ్ళు కూడా అప్డేట్ లో ఉన్నారు. మధ్యలో ఉండే వాళ్ళు బీసీలే కదా, బీసీలే మెజారిటీ బీసీలో ఇబ్బంది పడేది. ఓకే, అందుకు ఈ వర్గానికి నేను సంవత్సరానికి 10,000 కోసం చెప్పాను. లాస్ట్ పాయింట్ వచ్చేసి ఒకటి ఓపెన్ చేస్తే ఇది ఒకటి మెన్షన్ చేశారు. ఇది కూడా ఓటు బ్యాంక్ కోసమే 100%. అంటే నేను దీన్ని తప్పు పట్టట్లేదు, చేయాలి. కానీ ఇది ఇక్కడ ఓన్లీ అక్కడ ఒక విగ్రహం అక్కడ కొంత ఏదన్నా గవర్నమెంట్ ఒక డేట్ ఫిక్స్ చేసి చేయడమే కాదు, ఆనెస్ట్గా చేయాలనుకున్నప్పుడు 9th క్లాస్ లో కానీ 8th, 9th, 10th క్లాస్ లో కానీ సెకండరీ స్కూల్ టెక్స్ట్ బుక్ లో సబ్జెక్ట్ లో కంటెంట్ చేయాలి ఖచ్చితంగా. ప్రధానమైన డిమాండ్ ఇది చేస్తేనే ఇక్కడ మాకు జెన్యున్ గా మేలు జరిగినట్టు. ఇంకోటి ఏంటంటే మా కోసమే కాదు, ఎందుకంటే ఇక్కడ ఉద్యమోహన్ అనే వ్యక్తి స్వాతంత్ర ఇండిపెండెంట్ బిఫోర్ రేనాటి వీరుడు ఆయన నరసింహారెడ్డి ఉన్నారు కదా, అలాంటప్పుడు వాళ్ళలో ఇతను ఒక రైట్ హ్యాండ్, ఇతని పాత్ర అనేది ఇతని పాత్ర చాలా హీరోలు ప్లే చేసింది. ఓకే సార్, ఓపెన్ మాత్రం చాలా హీరోలు ప్లే చేసింది. ఇంకోటి ఏంటంటే కొన్ని వర్గాలు నేను పేరు చెప్పకూడదు, కొన్ని వర్గాలు దీన్ని కొంచెం అనవిచ్చినారు అనమాట. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్తున్నట్ల 139 బీసీ కులాలు ఉన్నాయి. అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క చాప్టర్ తీసుకుపోతే బుక్స్ తక్కువ వస్తాయి కదండి. 9వ తరగతి, 10వ తరగతి, 8వ తరగతి వాళ్ళకి. మరి వాళ్ళు ఈ హిస్టరీ చదువుకుంటారా, లేకపోతే మీరు చెప్పింది విధంగా ముందుకు వెళ్తారా? సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు ఎన్ని బీసీ కులాలలో ఎవరు లేదు అట్లా మహా అయితే కొంతమంది ఉన్నారు. మెజారిటీ ఎవరు లేదు సార్. ఇప్పుడు దీంట్లో స్వాతంత్రం తీసుకురావడంలో హీరోలు ప్లే చేసిన వ్యక్తులలో ఇతను కూడా ఒక వ్యక్తి. ఇతన్ని ఎందుకు మర్చిపోయినారు, ఎందుకు ఇతని ప్రస్తావన అనేది ఎక్స్పోజ్ చేయలేదు అంటే ఇతన్ని ఎక్స్పోజ్ చేస్తే ఈ వర్గం ఏమన్నా అప్డేట్ అవుతుందా, లేకపోతే ఇంటర్నల్ గా ఏమన్నా ఏమన్నా ఉందా అంటే దాన్ని చేయకపోవడానికి అలా అనేది మా ఒపీనియన్. సో అందుకు చేయాలి. ఎందుకు ఉన్నాయి కదా వాళ్ళలో. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు అన్నమయ్య గురించి తీసుకుంటే ఉంది కదండి, బుక్స్ ఉన్నాయి, పాఠ్య పుస్తకాలు ఉంది, అన్నింటిలో ఉంది. ఓకే, వాళ్ళు జస్ట్ వాళ్ళు తిన్నట్టు, లేకపోతే ఇంకా కొంతమంది కవిత్వాలు పోయేట్టు. ఓకే సార్, వాళ్ళు భక్తులు కాకపోతే సింగర్స్ అనే ఉద్దేశంతో పెట్టిండొచ్చు. కాకపోతే ఇలాంటి వడ్డే ఓబన్న అనే యుద్ధ వీరులు 139 బీసీ కులాల్లో ప్రతి ఒక్క కులంలో ఒకరు ఉంటారు. అలాంటి వాళ్ళని చేర్చుకుంటూ వస్తే బుక్స్ తక్కువ వస్తాయి, ఇలాంటి పిల్లలు ఇబ్బంది పడే ఛాన్స్ అయితే ఉంది కానీ లేరు కదా. అది 139 కులాలు అందరూ లేరు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చరిత్ర ఎలా ఉంది, ఇప్పుడు ఇలాంటి క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ చరిత్ర ఏంటి, వీళ్ళ చరిత్ర ఖచ్చితంగా నిశ్చయించాల్సిన అవసరం ఉందా లేదా? అది ఇప్పుడు నరసింహారెడ్డి గారు మీరు చెప్తా ఉన్నారు. అంటే ఈ ఒడ్డే ఓబన్ కంటే ముందున్న నరసింహారెడ్డి గారు, మరి వాళ్ళ కులం కూడా ఒకటి వస్తుంది, అక్కడ పాఠం చేర్చాల్సి వస్తుంది. తర్వాత మీ ఒడ్డే ఓబన్ అన్నారు, ఇక్కడ పాఠం చేర్చాల్సి వస్తుంది. అంటే ఇలా చేర్చుకుంటూ పోతూ ఉంటే పిల్లలు ఇబ్బంది పడే ఛాన్స్ అయితే ఉంది కదా. రైట్, 100% చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మాది ఒక్కటే తీసుకోవడం అనేది సెల్ఫిష్. ఇక్కడ అయితే ఎవరైతే ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ జనాభా, ఈ సమాజం కోసం ఎవరైతే ఫ్రీడమ్ ఫైట్ చేశారో వాళ్ళది కొంచెమైన పాత్ర ఎక్కడో ఒక చోట మెన్షన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఖచ్చితంగా. ఓకే సార్, ఇప్పుడు రాష్ట్రపతి అయిన తర్వాత అంటే రాష్ట్రపతికి ముఖ్య ప్రాధాన్యత ఇస్తారు కానీ ఉపరాష్ట్రపతికి అంత ప్రాధాన్యత ఇవ్వరు కదా సార్? ఐ థింక్ అది మన రాజ్యాంగం బట్టి ఉంటుంది కదా. ఇప్పుడు రాష్ట్రపతి అంటే ఎగ్జాంపుల్ వాళ్ళు ఇప్పుడు ఉపరాష్ట్రపతి అనే ఒక పర్సన్ ఎందుకు ఉండాలంటే అక్కడ కొన్ని రీజన్స్ వల్లనో లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి జరగడం వల్ల వాళ్ళు లేకపోతే దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే నెక్స్ట్ చూసుకునే వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ వీళ్ళే. ఓకే, సో అందుకు నీకు అక్కడ రాజ్యాంగంలో అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఉపరాష్ట్రపతి కూడా కొన్ని సపరేట్ పవర్స్ ఉన్నాయి, కొన్ని ఆర్టికల్స్ ద్వారా వాళ్ళకు కూడా కొన్ని సపరేట్ ఉన్నాయి, వాళ్ళు చేసే ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఓకే ఉన్నాయి. కాకపోతే మనం మాట్లాడుకునే విషయంలో ఇప్పుడు ఒక రాజు ఉంటాడు, రాజుని
రాజుకి ముఖ్య ప్రాధాన్యత ఇస్తారు కానీ అక్కడున్న సైనిక అధికారికి తర్వాత వచ్చేసి సైనికులకు అయితే ముఖ్య ప్రాధాన్యత ఇవ్వలేదు కదా సార్. ఖచ్చితంగా ఇవ్వాలి సార్. ఎందుకంటే ఉమ్, ఇక్కడ రాజు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ప్లానింగ్ తర్వాత ఇదంతా చేయడానికి గల రీజన్ అనేది తెలియకపోతే ఓకే. ఎవరో బయట వాళ్ళు ఏదో ఎక్స్పోజ్ అయినారు. తర్వాత మెయిన్ అంటే ఒకటి సార్ ఇక్కడ ఏంటంటే ఉమ్, మెయిన్ వదిలి ఉద్యోగాన్ని ఎక్స్పోజ్ చేయడం అవుతుంది. ఓకే సరే ఓకే సార్. ఇప్పుడు బీసీ కులాల్లోన 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తా అంటున్నాడు. దీనికి మీ ఒపీనియన్ ఎలా ఉంది సార్? 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానంటే అంటే నేను మెనీ పోస్ట్ టీడీపీ మెనీ పోస్ట్ గురించే కాదు, ఉమ్, ఏ పార్టీ మెనీ పోస్ట్ ఎలా మెన్షన్ చేసినా కూడా నేనైతే ఒకటే అడుగుతాను అందరినీ. ఓకే. 50 ఏళ్ళకి మీరు పెన్షన్ ఇస్తున్నారంటే ఈ వర్షం ఇలానే 50 ఏళ్ళ పెన్షన్ ఇచ్చేలానే మారిపోవాలి. ఉమ్, అంటే 50 ఏళ్ళు పెన్షన్ తీసుకునేది ఎవరండి? ఇప్పుడు ఏమన్నారు వీళ్ళు పని చేసుకునే వాళ్ళు, బాగా చేతి వృత్తుల వాళ్ళు, లేకపోతే ఇంకా తర్వాత జీవనం సాగించలేక వాళ్ళు బ్రతకలేని వాళ్ళు 50 ఏళ్ళ పెన్షన్ ఇస్తే వాళ్ళు దాంతో వర్క్ చేస్తారు. ఓకే. ఇది కావాలి అసలు కరెక్టే కాదు. ఏంటంటే ఇలా ఉండేవాళ్ళం ఇలానే ఉండాలి వాళ్ళు మనకు ఓట్లు పడతాయని ఇది ఒక మెయిన్ ఉద్దేశం. ఏ పార్టీ సరే ఎవరైనా ఎంతటి వ్యక్తి అయినా సరే అక్కడే ఉండాలనేది దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే సార్. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకే 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు మార్చారు, 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు మార్చారు ఈ పదవి విరమణ అనే కాన్సెప్ట్. ఈ పదవి విరమణ తర్వాత పింఛన్ వస్తూ ఉంది. మరి ఈ 62 సంవత్సరాల తర్వాత పింఛన్ వచ్చేది కరెక్టా? 50 సంవత్సరాల తర్వాత పింఛన్ వచ్చేది కరెక్టా? సార్ ఇక్కడ సపరేట్ ఈ రెండు థింగ్స్ సపరేట్ అన్నమాట. ఓకే. ఇక్కడ వీళ్ళు ఏమని చెప్పారు? వృత్తిదారులకు మాత్రమే 50 సంవత్సరాలు పెన్షన్ అని చెప్పారు. ఎంప్లాయీగా ఉన్న వాళ్ళకు 50 సంవత్సరాలు కానీ అక్కడ వాళ్ళు చెప్పలేదు క్లియర్ గా. ఉద్యోగులు ఏ వ్యక్తి అయినా సరే ఎంప్లాయ్ అయినా అన్ఎంప్లాయ్ అయినా ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా వృత్తిగా పని చేసుకునే వాళ్ళైనా కానీ 50 ఏళ్ళు పెన్షన్ ఇస్తానని అక్కడ మెన్షన్ చేయలేదు. ఖచ్చితంగా ఇది మాత్రం అక్కడ డివైడ్ చేస్తారు. ఓకే. అంటే ఇప్పుడు మెన్షన్ చేయకుండా అంటే క్లారిటీ ఇవ్వకుండా ప్రజలు మభ్య పెడుతున్నారు అంటారా? 100%. క్లారిటీ సార్ ఒకటి పిన్ టు పిన్ క్లారిటీ లేకపోతే ఖచ్చితంగా అక్కడ లూప్ హోల్స్ ఉంటాయి. ఆ లూప్ హోల్స్ ద్వారా తప్పించుకునే ఛాన్స్ మళ్ళీ ఉంది. ఓకే. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మొదలుపెట్టిన నవరత్నాల్లో భాగంగా 99% పూర్తి చేశాం మేము పథకాలు అంటున్నారు. దీనికి మీ సమాధానం? అంటే మీరు పర్టికులర్ గా ఒక సంక్షేమ పథకం గురించి చెప్పండి. నేను అడుగుతాను దేని గురించి చెప్పాము సార్. ఇప్పుడు జగనన్న ఇల్లు అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. తర్వాత వచ్చేసి అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన. ఇప్పుడు జగనన్న ఇల్లు అన్నారు. ఓకే. జగనన్న అంటే ఇప్పుడు మనకు సెంట్రల్ నుంచి ఎంత బడ్జెట్ వస్తుంది, స్టేట్ బడ్జెట్ ఎంత పెడతారు. ఇప్పుడు ఒక ఇంటికి 1.5 స్థలం అని 1.5 ఒక సెంటు ఎంతో ఇచ్చారు. ఓకే. ఆ 1.5 అనేది అసలు సరిపోదు. అనేది అసలు కరెక్ట్ ఆ ప్లాన్. అంటే మీకు దాదాపు అందులో 3 చెట్లు కనుకోవాలి. సరే అది వేరే సబ్జెక్టు తర్వాత మాట్లాడుతున్నారు గురించి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చేది అయిపోయింది. 1,60,000 జనరల్ గవర్నమెంట్, మిగతా 50 మిగతా రిమైనింగ్ అమౌంట్ ఉండేది స్టేట్ గవర్నమెంట్. ఓకే. నీకు దానికి ఇది నవరత్నాలు అనేది తింకోవాలి. ఎందుకంటే సెంట్రల్ అది వాళ్ళ స్కీమ్ అది. ఓకే. ఓకే. అంటే సెంట్రల్ స్కీమ్ సగం తీసుకొని వచ్చి మన స్టేట్ కొంచెం ఇచ్చి దీన్ని నవరత్నాల్లో భాగంగా చేశారు అంటున్నారు మీరు. అది నవరత్నాలు పిక్చర్లు జనాలు ఏమన్నా ఏం చెప్పేది అంటే ఇట్లా మీలాంటి చదువుకున్న వ్యక్తి చెప్తేనే కదా అర్థమవుతుంది. మాలాంటి వారికి, కొంతమంది చదువులేని వారికి, జగన్ మీద అభిమానం ఉన్న వారికి వాళ్ళకి ఏం అర్థమవుతుంది? జగన్ అన్న ఇల్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన ఇల్లు అని అనుకుంటారు. మీరు ఎవరికైనా చెప్పగలిగారా ఇలాంటి పరిస్థితి ఇలా ఉంది అంటే కేంద్రం నుంచి ఇంత అమౌంట్ వస్తుంది, రాష్ట్రం ఇంతే ఇస్తుంది అనేసి ఏమైనా చెప్పగలిగారా ఎవరికైనా? అది మనం చెప్పనవసరం లేదు. అందరికీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అని అనుకుంటున్నా మెజారిటీ జనాలకు. ఇంకోటి ఇప్పుడు ఈ సంక్షేమం అనేది ఇప్పుడు సంక్షేమము అభివృద్ధి అనేది రెండు సపరేట్. ఈ పథకాలు ఏదైతే నవరత్నాలని 9 పథకాలు పెట్టారో అందులో ఒకటో రెండో మహా అయితే ఒక 3 యూజ్ అయ్యేవి ఉన్నాయి కానీ పబ్లిక్ అన్నెసెసరీ స్కీమ్స్. సో దాంట్ వల్ల ఎకనామీ ప్రాబ్లమ్ లేకుంటే ఎకనామీ ఇబ్బంది పడింది. ఎకనామీ ఇబ్బంది పడడం వల్ల అభివృద్ధి ఆగిపోయింది. అభివృద్ధి లేకుండా పథకాలు అనేది ఒక రాజకీయ నాయకుడు ఎదగడానికి కోసం వేసుకున్న ఒక స్కెచ్ లాగా నేనైతే భావిస్తాను 100%.
ఓకే సార్. అంటే ఇప్పుడు మీరు అన్నది ఏది, ఈ ఏ రాజకీయ పార్టీ వచ్చినా కూడా బీసీలకైతే న్యాయం అనేది జరగదని చెప్తా ఉన్నారు కదా. సార్ ఇక్కడ అభివృద్ధి అనేది ఒక అంటే నా పర్సనల్ ఒపీనియన్, ఉమ్, రాజ్యాధికారం అనేది ఎప్పుడు ఒకరి చేతుల్లోనే ఉండకూడదు. ఓకే. ఇప్పుడు సీఎం గా ఒక క్యాండిడేట్ ఉంటే తర్వాత డిప్యూటీ సీఎం ఇంకొక వర్గం వాళ్ళు ఉండాలి, ఓకే. తర్వాత మిగతా క్యాబినెట్ లో కొంతమంది వర్గాల వాళ్ళు ఉండాలి. అంటే టోటల్ గా అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ ఉమ్, జనం పెరిగిన ఎప్పుడైతే అందరూ అన్ని కమ్యూనిటీల వాళ్ళు అన్ని సబ్ క్యాస్ట్ వాళ్ళు ఉంటారో ఉమ్, అప్పుడు వాళ్ళు చెప్పుకోగలుగుతారు వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళు దాన్ని ఫేస్ చేసుకోగలుగుతారు. కొంతమంది కొంత అభివృద్ధి జరుగుతుంది ఖచ్చితంగా. ఓకే. అంటే ఇప్పుడు అన్ని కులాల వాళ్ళు ఉండాలి ఖచ్చితంగా చట్టసభల్లోనే చెప్తా ఉన్నారు. లేకపోతే ఈ ఒక ఐ మీన్ 2 వర్గాలు 4 పార్టీలు, ఈ 2 వర్గాలు ఈ 4 పార్టీల కోసం ఉమ్, వీళ్ళే పోటీ పడుతున్నారు. ఓకే. ఇది నాట్ డెమోక్రటిక్. ఉమ్, దీన్ని రాజకీయ పార్టీ లాగా నేనైతే భావిస్తాను. ఉమ్, ఓకే. ఓకే. కరెక్ట్ కాదు. ఓకే సార్. ఓకే సార్. మీ యొక్క అమూల్యమైన టైం మాకు గడించినందుకు ధన్యవాదాలు సార్. రైట్ థ్యాంక్. ఈ విధంగా మరి రాజకీయ పార్టీ బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది. బీసీలకు చట్టసభలో అవకాశాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే వడ్డేర్లకు కూడా మరి రిజర్వేషన్లు కేటాయిస్తూ క్వారీల్లోనూ ఎస్టీ అనే కాన్సెప్ట్ ని మేము తీసుకువెళ్తామనేసి కూడా మాజీ సీఎం అయిన చంద్రబాబు గారు చెప్పడం జరిగిందని చెప్తా ఉన్నారు. ఈరోజు కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో సార్, నమస్తే సార్. నమస్తే. నేను కొంచెం ఓకే. ఓకే సార్. ఓకే సార్. ఈ విధంగా మనం ఏ విధంగా అయితే ఎదగలము, అంటే బీసీలు ఏ విధంగా అయితే ఎదగలరు, బీసీలు ఏ విధంగా అయితే ముందుకు తీసుకురావాలనే మాజీ సీఎం చంద్రబాబు గారు నిన్న ఒక డిక్లరేషన్ వదలడం జరిగింది. అందులో భాగంగానే మనం ఈరోజు కాలర్తో మాట్లాడుతూ ఉన్నాం. మనం కాల్ చేయాల్సిన నంబర్ 9640201089. ఈ నెంబర్ కాల్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పగలరు. మీరు ఏ విధంగా అయితే మాట్లాడాలనుకుంటున్నారో దాన్ని బట్టి మరి మీరు ఈ బీసీ డిక్లరేషన్ గురించి ఈజీగా మాట్లాడగలచ్చు. మీ యొక్క అభిప్రాయాన్ని మనతో ఈజీగా షేర్ చేసుకోవచ్చు. కాల్ చేయాల్సిన నంబర్ 9640201089. ఈ నెంబర్ కాల్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని బీసీల మీద ఏ విధంగా అయితే మాజీ సీఎం చంద్రబాబు గారు డిక్లరేషన్ ఇచ్చారో వాటిని ఈజీగా మరి మనతో మీ యొక్క అభిప్రాయాన్ని షేర్ చేసుకోవచ్చు. హలో 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 కాలర్ కట్ అయ్యారు. మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9640201089. ఈ నెంబర్ కాల్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని మన ఎన్పిఎన్ న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేయవచ్చు. మరి బీసీల మీద ఏ విధంగా అయితే ఈ చట్టసభల్లోన ముందుకు తీసుకెళ్తున్నారు అనే కాన్సెప్ట్ మీద. హలో హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్, మేము ఎన్పిఎన్ న్యూస్ ఛానల్ వాళ్ళమే. మరి సార్, ఈ బీసీల మీద నిన్న మాజీ సీఎం అయిన చంద్రబాబు గారు డిక్లరేషన్ ఇచ్చారు సార్. ఈ దీని మీద స్పందన ఎలా ఉంది ప్రజల్లోన? ఇప్పుడు బీసీ డిక్లరేషన్ నిన్న మంగళగిరిలో జరిగింది. ఓకే సార్. దాంట్లో బీసీలకు ముందు తరాలకు ఒక మేలు జరిగే ఒక అంశం దాంట్లో ఏంటంటే ఆ బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు తీర్మానం చేసి పంపుతామనే ఒక అంశం అనేది అది ఒక మంచి విషయం, స్వాగతిస్తున్నాము. ఓకే సార్. సార్, ముందుగా మీ పేరు, మీ ఊరు, మీరేం పని చేస్తారు చెప్పగలరా? నా పేరు బీసీ రమణ. ఓకే సార్. నేను బీసీ చైతన్య సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు. ఓకే సార్. కడప జిల్లా బద్వేల్. కడప జిల్లా బద్వేల్. ఓకే సార్. సార్, ఇప్పుడు ఒక 5 years నుంచి రాష్ట్రంలో బీసీ నాయకత్వాన్ని బలోపేతం చేసేదాని కోసము మేము కృషి చేస్తున్నాము. ఓకే సార్. సార్, ఇప్పుడు అయితే సార్ చెప్పండి సార్. చెప్పండి
సార్ ఇప్పుడైతే మీ బీసీలకు అనుగుణంగా మాజీ సీఎం చంద్రబాబు గారు ఏమైనా అవకాశాలు ఇచ్చారా చట్టసభల్లో గాని తర్వాత పథకాలు గాని ఒకటైతే క్లియర్ గా చెప్తున్నాము సార్. ఇప్పుడు మేనిఫెస్టో ప్రతి ఒక్కరికి ప్రజలకు సంబంధించింది ఇస్తారు, అది కామన్. ఎవరైనా పొలిటికల్ పార్టీ అయిన తర్వాత ఒక సరైన మేనిఫెస్టో ఇతర పార్టీల కంటే కూడా మా మేనిఫెస్టో బాగుందని జనాలకు వెళ్ళడానికి ఎవరైనా కొంచెం అటు ఇటుగా ఇస్తారు, అది కామన్ సబ్జెక్ట్. ఓకే సార్. అయితే మేమేమడుగుతున్నామంటే ఒక బీసీ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ రోజు బీసీలకు చట్టసభల్లో కేవలం 3-4 కమ్యూనిటీలకు మాత్రమే అన్ని రాజకీయ పార్టీలు టికెట్ల కేటాయింపులు చేస్తున్నవి. ఓకే సార్. సుమారు 90% బీసీ వర్గాలు ఈ రోజు రాష్ట్రంలో ఈ 2024 ఎన్నికల్లో ఒక్కరికి కూడా టికెట్ ఇచ్చినట్టు పరిస్థితులు కనపడటం లేదు. అంటే వాళ్ళు ఆయా పార్టీలలో ఏ పార్టీ అయినా కానీ ఆ పార్టీలలో బీసీలలో అధిక సంఖ్యాకులైన బీసీలలో చాలా కమ్యూనిటీలకు కనీసం టికెట్ ఇచ్చేటువంటి ఆ అంశంలో వాళ్ళు ఆ పార్టీలలో కష్టపడుతూ ఖర్చు పెట్టుకుంటూ పార్టీ ఆ అజెండా జనాలకి తీసుకెళ్తూ ఎన్నో కార్యక్రమాలు చేసినా కూడా ఇంతవరకు బీసీలకు ఏ పార్టీ కూడా ఒక విధానంలో వెళ్ళడం లేదు. ముఖ్యంగా అటు వైసీపీ కానీ అటు టీడీపీ కానీ వెళ్ళలేదు. ముఖ్యంగా ఆ కమ్యూనిటీలు కూడా ఏంటి అంటే ఈరోజు రాష్ట్రంలో ఇంతవరకు ఒక బీసీ ఒక ఎమ్మెల్యే లేని కమ్యూనిటీలో వడ్డీరా ఎంత జనాభా ఉంది రాష్ట్రంలో, ఎక్కడే కానీ ఇరు పార్టీలు కూడా ఒక టికెట్ కూడా కేటాయింపు చేయలేదు. అదేవిధంగా రజకులు ఈ రోజు రాష్ట్రంలో లక్షలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు, వాళ్ళకి లేదు. బ్రాహ్మణులు, తర్వాత శాలీ వాహనులు, కుమ్మరి ఇట్లా ఎన్నో కమ్యూనిటీలు లక్షలాది మంది జనాభా ఉన్నా కూడా ఆ పార్టీలలో ఆ కమ్యూనిటీకి చెందిన లీడర్లు ఎంతో మంది కూడా పార్టీ కోసము వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టుకొని పార్టీ శ్రేయస్ కోసం వాళ్ళు కష్టపడుతున్నా కూడా కేవలం మీరు పనిచేసే యంత్రాలుగానే ఉండండి, టికెట్ ఇచ్చే అంశం అనేది లేదనేది ఇప్పుడు ఇంతవరకు క్లారిటీ లేదు. ఇది వాస్తవం. ఓకే సార్, చంద్రబాబు గారు టీడీపీ పార్టీ బీసీల పార్టీ అని చెప్పారు, దానికి సమాధానం? బీసీల పార్టీ అని చెప్పడానికి సమాధానము వాళ్ళ టికెట్లు ఇచ్చిన కేటాయింపుతోనే అది ఏ రకమైన పార్టీ లేదా మనం అర్థం చేసుకోగలం. ఈ రోజు రాయలసీమలో 54 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఓకే సార్. దాంట్లో 8 ఎస్సీ స్థానాలు ఉంటాయి. ఇకపోతే ఉన్నటువంటి 46 సీట్లు, 46 సీట్లలో బీసీలకు జనాభా ప్రాతిపదికన కనీసం సగం సీట్లు 22 సీట్లు రావాలి. మేమేమడుగుతున్నామంటే ఒక బీసీ ఉద్యమకారులుగా ప్రతి పార్లమెంట్ లో కనీసం 2 సీట్లు ఇవ్వండి బీసీలకు, ప్రతి పార్లమెంట్ లో 2 ఇవ్వండి. అదే విధంగా ఇంతవరకు చట్టసభల్లో వీళ్ళని కమ్యూనిటీగా ప్రయారిటీ ఇవ్వండి. ఎప్పుడు ఇస్తారు? 25 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు చట్టసభలో వీళ్ళని కమ్యూనిటీల్లో ఎందుకు వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వలేదని మేము స్పష్టంగా అడుగుతున్నాం. దీన్ని కానీ కంటిన్యూగా వాళ్ళు ఇవ్వకపోతే మాత్రం చాలా ఈ విధానం అనేది మేము ప్రజల్లో తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చాలా కమ్యూనిటీలకు చంద్రబాబు నాయుడు గారికి మేము ఒక మాట విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా. చంద్రబాబు నాయుడు గారు 90% బీసీ కులాలకు ఇంతవరకు బీఫామ్ ఇవ్వలేదు. ఇంతవరకు ఆయన కూడా చివరి ఎన్నికలేవి అంటే ఆయన వయసు రీత్యా చెప్తున్నాం. ఆయన హయాంలో బీసీ వర్గాలకు కూడా మేము కూడా బీఫామ్ ఇచ్చారు నా చేతుల మీద అనేటువంటి ఒక పేరును ఆయన సంపాదించుకోవాలంటే ఇప్పటికైనా ఆలోచించి చట్టసభలో అధిక సంఖ్యాకులైనటువంటి బీసీలను చట్టసభలో వెళ్ళని బీసీలకు ఉత్తర గాని రజకీ గాని నాయబ్రాహ్మ గాని ఇటువంటి వర్గాలకు కనీసం కమ్యూనిటీకి ఒకటి, మనమేమి జిల్లా స్థాయిలో కమ్యూనిటీకి ఒక్క సీటున్న కేటాయింపు జరగకపోతే అదేమి బీసీ డిక్లరేషన్, అదేమి జేగో బీసీ, అదేమి బీసీ విధానం అనేది మేము తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు మాజీ సీఎం చంద్రబాబు గారు ప్రజలు మభ్య పెడుతున్నారు, అంతేగాని బీసీల చట్టం అయితే బీసీల ప్రభుత్వం అయితే కాదని చెప్తామన్నారు. ఇదే కంటిన్యూగా వాళ్ళు కానీ ఇంకా జరగబోయేటువంటి 2వ విడత 3వ విడత ఆ లిస్ట్ లో కానీ బీసీలకు కానీ ఇప్పుడు చెప్పినట్టు కమ్యూనిటీలకు కానీ టికెట్ కేటాయింపులు జరగకపోతే కేవలం బీసీలను ఓట్లు మార్చుకోవడానికి చేస్తున్నారు తప్ప బీసీల ఆత్మగౌరవం కోసము వాళ్ళు ఎక్కడ చేయలేదని మాత్రం స్పష్టంగా చెప్పగలం. ఓకే సార్. సార్ ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీసీలకు ఏమైనా న్యాయం జరిగిందా? అక్కడ కూడా ఏం లేదు, అక్కడ కూడా కేవలం సమానం. అది ఎలా ఉందంటే ఇద్దరు సమానంగా బీసీలను అణచివేస్తున్నారు. ఎక్కడే కానీ అక్కడ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు ఇక్కడ కనపడటం లేదు. ఓవరాల్ గా బీసీల పైనే ఈ రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా
ఎదుగుదల లేకుండా వాళ్ళకు టికెట్లు కేటాయింపులు జరగకుండా చేస్తున్నాయి. ఇప్పుడు 56 బీసీ కార్పొరేషన్ ₹1 నిధులు ఇచ్చిన దాఖలాలు ఉన్నవా? మొన్న జరిగిన బీసీ పునర్జనగణన మేము చేస్తాము చట్టబద్ధంగా చెప్పారు. అవి ఎంతవరకు లెక్కలు బయటకు వచ్చి అవి తర్వాత ప్రజల ముందు పెట్టారో కూడా అది కూడా అర్థమవుతున్నది. కేవలం అన్ని పార్టీలు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నది. ఓకే సార్, ఇప్పుడు 50 సంవత్సరాలకి పింఛను అని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దీనికి మీ సమాధానం ఏమని చెప్పగలుగుతారా సార్? 50 సంవత్సరాలకు పింఛను ఇవ్వడం అనేది సామాజిక కోణంలో ఒక మంచి అంశమే. దాన్ని ఒక మంచి విషయమే. కానీ ఇవే కాదు, అవన్నీ సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలు అవి. మేము అడిగేది చట్టసభల్లో బీసీలకు టికెట్లు కేటాయించిన పార్టీలే బీసీల ఆత్మగౌరవాన్ని ముందు తీసుకునేటువంటి పార్టీలుగా మేము చూస్తాము. ఇదే విషయాన్ని మేము జనాల్లో కూడా చెప్తాము. సార్, అలాంటి పార్టీ ఏదైనా ఉందా కదా, మీరు ఏమని చెప్పగలరా? మేము ఇటీవల కాలంలో సుమారు 10 పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఫ్రంట్ అనేది ఒక ఫ్రంట్ ఏర్పాటు చేశాము. ఎవరికైతే చట్టసభలో ఒక గ్రామము, ఒక ఊరు, ఒక జిల్లా ఉందంటే దాంట్లో అందరూ ఉంటారు. అన్ని సామాజిక వర్గాలు ఉంటేనే అది సమాజంగా ఉంటుంది. అదే విధంగా జనాభా అధికంగా ఉండేటువంటి సామాజిక వర్గాలు కూడా ఉంటేనే అది పరిపూర్ణమైనటువంటి ప్రజాస్వామ్యం. అదే అసెంబ్లీ అనేది మేము కూడా అనుకున్నాం. అసెంబ్లీలో కూడా అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. కేవలం 2-3 వర్గాలే అక్కడ ఉండి మిగతా వర్గాల పట్ల వాళ్ళకు అన్ని విషయాల్లో కూడా ఇరుకుబాటుతనానికి కేవలము చట్టసభల్లో ఆ వర్గాల నుంచి ప్రాధాన్యత లేకపోవడమే ప్రజాస్వామ్యం కాదండి. జిల్లాలని ఇదే విధంగా చూస్తారు. 2019 కంటే కూడా 2024లో ప్రజా చైతన్యం ఎక్కువైనది. సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా అది కామన్ గా ఎవరైనా చేయాల్సిందే. కాబట్టి బీసీల ఆత్మగౌరవమైనటువంటి ఒక విధానంలో ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఫ్రంట్ అనేది వెళ్తుంది. దాని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద మూవ్మెంట్ చేయబోతున్నాము. ఈ రోజు కూడా కూర్చున్నాం 10 పార్టీలము. తర్వాత ఇంకా 2-3 రోజుల్లో పూర్తి స్థాయి కార్యక్రమం కూడా సిద్ధం చేస్తున్నామని తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. హలో సార్, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్, మీ పేరు? ఎస్ఆర్ అంజనేయులు. సార్, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం బీసీల ప్రభుత్వం అనేసి నిన్న బీసీ డిక్లరేషన్ కూడా జరిగింది. దాని వల్ల ఏమైనా స్పందన ఉందా సార్ ప్రజలలో? చూడండి, గతంలో ఆయన సీఎం గా ఉన్నప్పుడు కూడా బీసీలకు తీరా అన్యాయం చేశాడు. ఓకే, ముఖ్యంగా ఒడ్డేరులో అత్యధిక రాష్ట్రంలో బీసీ కులాల్లో 2వ అతిపెద్ద కులం ఒడ్డేరులో. ఓకే, గతంలో ఎస్టీ జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చారు. 2వ ఎమ్మెల్సీ ఇస్తారని హామీ ఇచ్చారు. ఓకే, దాంతో పాటు 1996లోనే ఒడ్డేరులకు 100% ఫారిన్ పై హక్కులు ఉండేటువంటి. ఓకే సార్, ఆ హక్కులను కాలు రాసింది కూడా ఈ చంద్రబాబు నాయుడు. ఓకే, ప్రస్తుతానికి ఇప్పుడు కూడా మొక్కు పెట్టే మాటలు తప్ప అతనికి బీసీ కులాలకు చేయాలని అంటే ఇప్పుడు ఓట్ల కోసం మాత్రం బీసీలు గుర్తొస్తారు కదా. ఓకే, కేవలం ఓట్ల కోసం ఉపయోగించుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళు ఒరిజినల్ గా చేయాలంటే బీసీ మొన్న గతంలో అంటే 2024 ఎలక్షన్ కోసం 99 మంది అభ్యర్థులు ప్రకటిస్తే దాంట్లో 18 మంది మాత్రమే బీసీలను ఇచ్చారు, అంటే ప్రకటించారు. ఇంకా 76 మందిలో ఎంతమందిని బీసీలు ప్రకటిస్తారో తెలియదు. జనసేన గాని టీడీపీ గాని బీసీల అభివృద్ధి కోసం దోహం పడేది అని అంటున్నారు. ఇప్పుడు 18 సీట్లతోనే సరిపెట్టారు. బీసీ డిక్లరేషన్ లో ఇంతమంది బీసీలకి ఇన్ని కులాలకి మేము ఎమ్మెల్యే ఎంపీలుగా ప్రకటిస్తున్నామని ఎందుకు పేర్కొనలేదు అని నేను అంటానండి. ఇప్పుడు బీసీల కులం అన్నప్పుడు కనీసం అక్కడ 50 సీట్ల నుంచి 100 సీట్ల వరకు ఉండాలని మీరు అంటున్నారు. అవునండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 52% బీసీలు ఉన్నారండి. 52% బీసీలు ఉంటే
18 సీట్లతో సరిపెట్టుకుంటే ఎందుకు ఈ వీళ్ళు బీసీలు మేమే గుర్తిస్తున్నాం అని డబ్బు కొట్టుకున్నాం తప్ప ఓకే ఏమన్నా న్యాయం చేసినారా? దీన్ని బట్టి చూస్తే ఏమన్నా న్యాయం చేశారా? గతంలో కూడా అతను సీఎం గా ఉన్నారు 2017లో ఓకే బీసీ న్యాయవాదుల్ని హైకోర్టు జడ్జిలుగా నియమించకూడదని ఓకే అప్పుడు కేంద్ర న్యాయశాఖ మంత్రికి ఒక లేఖ రాస్తాడు చంద్రబాబు. ఓకే ఆ లేఖ ప్రకారము ఎస్సీ ఎస్టీ బ్రాహ్మణ సామాజిక వర్గ చెందిన 4 న్యాయమూర్తులను నియమించినోడు. ఓకే అప్పుడు కూడా వీళ్ళు అంటే తెలివి తక్కువ వారు బీసీలు తెలివి తక్కువ వారు వీళ్ళకి ఇవ్వకూడదు, కేవలం ఎల్లమ్మ కమ్మ కులాలకు మాత్రమే జడ్జిలుగా నియమించాలని ఒక లేఖ రాశారు. ఓకే బీసీలకు కట్టుబడి ఉండే నాయకుడు ఎవరున్నా గానీ ఇలా చేస్తారా? ఓకే రెండోది ఏమంటే ఈ బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు చంద్రబాబుకి. ఓకే బీసీలకి అంటే బీసీల్లో కొన్ని కులాలు ఉన్నాయండి. ఏ రాష్ట్ర అధ్యక్షుడు గానీ ఏ పార్టీకి అధ్యక్షుడు గానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గానీ 14 ఏళ్ళు పని చేసిన అని గొప్పగా 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాడు. ఓకే కానీ ఈ 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లో ఒడ్డర్లకి బోయలకి తేడా తెలియదు. ఓకే ఇతను ఒకనొక సందర్భంలో 2014లో బోయ వాల్మీకిని ఎస్టీ జాబితా చేరిస్తే ఒడ్డర్లు కూడా ఎస్టీ జాబితా చేర్చి కేంద్ర ఆమోదానికి పంపినామని ఒక ఆయన ప్రెస్ మీట్ లో పెడతాడు. ఒడ్డర్లు ఏరే వాల్మీకి ఏరేది అనేది కూడా తెలియదండి. దీన్ని బట్టి చూస్తే బీసీల మీద ఏమాత్రం ఇతనికి అవగాహన లేదంటారు. ఏమో ఓట్ల కోసం ఉపయోగించుకుంటున్నారే తప్ప బీసీలకు న్యాయం చేయడం లేదు. సార్ ఇప్పుడు ఈయన చట్టసభల్లోన తర్వాత వచ్చేసి మన పార్టీని బీసీలకు ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఎలా అయితే చట్టం తీసుకొచ్చామో బీసీలు కూడా అలాగే చట్టం తీసుకొస్తాము. తర్వాత వచ్చేసి 50 సంవత్సరాలకు పింఛన్ తీసుకొస్తాము. తర్వాత ఈ బీసీలకు అంటే పిల్లలు ఎంతమంది ఉన్నా కూడా స్థానికంగా పోటీ చేసే అవకాశాలు మన ప్రభుత్వం కల్పిస్తుంది అధికారంలోకి వస్తే అని చెప్తా ఉన్నారు. దానికి మీ సమాధానం? కాదండి, ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నారు స్థానిక సంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వం కాదు కదా ఇది చట్టం చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించిన చట్టాన్ని ఎంతవరకు వీళ్ళు సవరణ చేయగలరు అనేది వాళ్ళ పరిధి ఎంతవరకు ఉంటుంది అనేది ఒకసారి నిర్ణయం వాళ్ళు ఆలోచించాక. రెండోది ఏమంటే ఈ ప్రత్యేక చట్టం తెస్తా అన్నోడు బీసీలు వాళ్ళ ప్రభుత్వంలోనే బీసీల మీద దాడి జరిగినోడు ఎందుకు స్పందించలా, ఎందుకు తేలా? గతంలో 2014లో ఇదే అని బీసీల కోసం 116 వాగ్దానాలు చేశారు. ఒక్కటి కూడా వాగ్దానం అమలు పరచలా. ఇప్పుడు కేవలం ఓట్ బ్యాంక్ కోసమే వీళ్ళతో మేము బీసీల కోసం ప్రత్యేక చట్టం తెస్తా అంటున్నాడు కదా. తెచ్చేవాడైతే గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 3 సార్లు ముఖ్యమంత్రి అయినాడు, ఎందుకు చేయకూడదు? అదే నేను అంటున్నాను. ఓకే, అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత బీసీలకు ఏమైనా న్యాయం జరిగిందా? బీసీల కంటే గతంలో నేను అంటే సీఎం గారు ఒకటే చెప్తున్నా, అతను అంటే నేను టీడీపీ అని కాదు వైసీపీ అని కాదు, బీసీలకైతే టీడీపీ బీజేపీ కొన్ని పార్టీలతో పోల్చుకుంటే అంతో ఎంతో బీసీలని ఎమ్మెల్యే ఎంపీలుగా గెలిపించినారు, ఎమ్మెల్యే ఎంపీలుగా అవకాశం కూడా కల్పించారు బీసీలకైతే. టీడీపీతో పోల్చుకుంటే వైఎస్ఆర్ పార్టీలోనే న్యాయం జరిగింది అంటున్నాడు. ఓకే సార్, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వస్తే అది అభివృద్ధి ఉంటుందా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే అభివృద్ధి ఉంటుందా 2024 ఎలక్షన్లో? ఆ టీడీపీ ఇప్పుడు నేనేమంటే కొన్ని విషయాల్లో మాత్రం నేను చెప్పగలను. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం విద్య తేవడం వల్ల ప్రపంచంలో 4 దేశాలకు వెళ్ళి పిల్లలు చదువుకోగలుగుతారు, న్యాయం జరగలుగుతుంది. వీళ్ళు వస్తే తెలుగు మీడియం పెడతారు. అంటే కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రోత్సహించే తత్వం టీడీపీకి ఉందండి. ఇంగ్లీష్ మీడియం ని కూడా రద్దు చేయాలని వాళ్ళు కూడా కోర్టులు కూడా వెళ్ళారు ఈ విషయంలో. ఇంకా టీడీపీ పార్టీ వస్తే వైఎస్ఆర్ పార్టీ కొన్ని పథకాలు అంటే ఏ పార్టీ అయినా కానీ
ప్రజలకు మేలు జరుగుతుంటే ఆ పథకాన్ని కొనసాగించాల. ఓకే సార్. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వస్తే ఈ పథకాలు అందకుండా అయిపోతాయని నా వాదన అండి. ఓకే సార్. అంటే ఇప్పుడు టీడీపీలో కన్నా వైఎస్ఆర్సీపీలోనే అభివృద్ధి జరిగింది అని చెప్తా ఉన్నారు. అవునండి, బీసీలకు అయితే న్యాయం జరిగింది, ప్రస్తుతానికైతే వైసీపీలోనే న్యాయం జరిగిందండి. సార్ ప్రజల ఆదరణ ఎలా ఉంది సార్? టీడీపీకి ఎక్కువగా ఉందా, వైఎస్ఆర్సీపీకి ఎక్కువగా ఉందా? ఇప్పుడు 60% వైసీపీకి అనుగుణంగా ఉన్నారు ఎక్కడన్నా కానీ. ఓకే సార్. 40% బీజేపీ, జనసేన, టీడీపీ అంటున్నారండి. ఓకే సార్. 50 years కే పింఛను అనే కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చారు చంద్రబాబు గారు. అది అందరికి వర్తింపజేస్తారా, లేకపోతే కొంతమందికి వర్తింపజేసి చేతులు పెట్టి కొంతమందికి ఓట్ల కోసం మాత్రమే ఈ ప్రకటన చేశారు. ఓకే. ఇప్పుడు గతంలో కూడా కొన్ని మాది ఒడ్డేరు సామాజిక వర్గం అండి. ఓకే సార్. మాకు సుత్తి ఉలి సొంటి ఇస్తే సరిపోదండి. మేము విద్యా రంగాల్లో అన్ని రంగాల్లో ఇప్పుడిప్పుడే మేము ఎదుగుతున్నాం. ఓకే సార్. కానీ ఆదరణ పరికరాలు ఇస్తే కులపూరితంగా అంటే కులం ఆధారంగా వృత్తిని ప్రోత్సహించేటట్టు ఉంటే ఒడ్డెలు 100% క్వారీల్లో కానీ గుండు బండపై ఆ ఒడ్డెలు 100% ఉన్న హక్కుల్ని కాలరాశులు కూడా చంద్రబాబు నాయుడు. ఓకే సార్. ఇప్పుడు అతను వస్తే బీసీలకు న్యాయం 50 ఏళ్ళకి అన్నాడు, గతంలో కూడా ఇచ్చాడు. ఇట్లా ఇలాంటి హామీలు 116 బీసీ కులాల కోసం 116 హామీలు ఇచ్చాడు. ఓకే సార్. వాగ్దానాలు చేశాడు. కానీ ఆ 116 ఒక్కటైనా అమలు చేశారా అంటే కేవలము ఓట్ బ్యాంక్ కోసమే బీసీలను ఉపయోగించుకుంటున్నాడు. ఓకే సార్. వడ్డేర్లకు రిజర్వేషన్లు క్వారీల పైన 100% ఇస్తాము అని మరి చంద్రబాబు గారు అంటున్నారు. దీన్ని నమ్ముతున్నారా, నమ్మట్లేదా మీ సామాజిక వర్గం? లేదండి, అతనైతే వడ్డేర్లు అంటే అదే ఇందాక చెప్పానండి, అదే విషయమే. కోయిలకి వాల్మీకులకి వడ్డేర్లకు తేడా తెలియనోడు ఒక ఈ నారా చంద్రబాబు నాయుడు. ఓకే సార్. ఇప్పుడు వడ్డేర్లకి 100% అంటే ఇంకా ఒకటండి, నేను ఈ విషయంలో అయితే నేను ఇంకా ఒకటి చెప్పదలుచుకున్నా. పార్టీ పుట్టినటువంటి వడ్డర్లు టీడీపీ పార్టీని ఆదరించారు. కానీ రాయలసీమలో దాదాపు ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో దాదాపు 52 వరకు నియోజకవర్గాల్లో అత్యధికంగా వడ్డర్లు ఉన్నారు. కానీ అత్యధికంగా వడ్డర్లకి పార్టీ పుట్టినటువంటి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే గాని, ఒక ఎమ్మెల్సీ గాని, ఒక ఎంపీ గాని ఇవ్వలేదు. వడ్డర్లకి ఓన్లీ ఈ పనిముట్లు తప్ప ఏమి ఇవ్వడం లేదు. ఓకే సార్. మీ అభివృద్ధి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అనుకుంటారు మీ సామాజిక వర్గం వాళ్ళు? అంటే ఇప్పుడు మా అభివృద్ధి అనేది కాదు, నేను బీసీ కులాల గురించి మాట్లాడినోడైతే టీడీపీ కంటే వైసీపీ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుందని నేను అంటున్నాను. ఇప్పుడు వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 44-48 వరకు బీసీలకు ఇచ్చారు అభ్యర్థులుగా. ఈ విధానం బీసీలు యూత్ న్యాయం చేసింది. ఇప్పుడు వాళ్ళు 18 మందికి మాత్రం ఇచ్చారు. వీళ్ళు 44 నుంచి 48 వరకు 100 వరకు అభ్యర్థులు ప్రకటించినారు. బీసీలకు ఎవరు న్యాయం చేస్తున్నారని ఈ అభ్యర్థి ప్రకటనలోనే తెలిసిపోతుందండి. అందుకు నేను ఏమంటానంటే ఏ పార్టీ వచ్చినా గానీ జనాభా ప్రాతిపదికన గుర్తించి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులుగా అవకాశం ఇస్తే కంపల్సరిగా ఆ పార్టీని మేము గెలిపించుకుంటామని మీకు తెలియజేస్తున్నాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు. ఓకే, థ్యాంక్ యూ. మరి ఇక్కడ బీసీ డిక్లరేషన్ మీద ఒక్కొక్కరు అభిప్రాయాన్ని ఒక్కొక్కరంగా చెప్పి వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. మరి బీసీ డిక్లరేషన్ మీద టీడీపీ వాళ్ళు 94 సీట్లలో ఉన్న 18 సీట్లకే బీసీ వాళ్ళకు అనౌన్స్ చేయడం జరిగింది. ఇలాంటి మరి తర్వాత బీసీలకు వచ్చే సీట్లలో ఎన్ని కేటాయిస్తారో తెలియని పరిస్థితుల్లో ఉన్నాము అనేసి ఇక్కడ కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఈ టాపిక్ ఇంతతో ముగిస్తూ రేపు సరికొత్త టాపిక్తో మీ ముందుకు వస్తున్నాం. నమస్కారం.